దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మొదటిగా సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యకి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, స్థానిక సేవకులకి, అలాగే నా ముందు వాక్యం అందించిన దైవజనులకు, అలాగే సంఘ బిడ్డలైన మీకు, అలాగే మైక్ స్వరము ద్వారా ఇంట్లో కడే ఉండి మైకులో వాక్యం వింటున్న వారికి కూడా, ఈ గ్రామానికి నా ప్రత్యేకమైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పండి, చెప్పండి వందనాలు. రైతులు అలాగే అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి నిన్న దినము నుంచి మీరు చక్కటి వాక్యాలు వింటున్నారు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇటువంటి అవకాశాన్ని మరి దేవుడు నాకు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకంటే ముందుగా చక్కటి వాక్యము, అభిషేకంతో కూడిన వాక్యాన్ని అందించిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ కూడికలు ఏం కూటాలండి? చెప్పాలా? మీరు చెప్పాలా? వాసుకోట. క్రైస్తవ ఈ కూటాలకి మరొక పేరు కూడా ఉంటుంది. ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి అమ్మా. దిద్దుబాటు కూట. క్రైస్తవ ఈ రెండు మనకి బాగా తెలుసు. మూడవదిగా నేను పెట్టిన పేరు ఏమిటంటే కలుపు తీత కూటాలు. చెప్పండి, ఏ కూటాలు? మీకు తెలిసే పేరు ఎప్పుడైనా విన్నారా? మనకి పంట చేలు ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా. పంట బాగా పండాలంటే ఏం చేయాలి? కలుపు తీయాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి సాధారణంగా ఈ కూడికల్ని 9వ నెల నుంచి అనేక కూటాలు పెడతారు. నేను ఆగస్టు, సెప్టెంబరు ఈ 2 నెలల్లో కూడా చాలా సుదీర్ఘమైన ప్రయాణాలు చేసి ఉదయం రాత్రి కూడా ఈ 2 నెలలు నేను కారులో మాత్రమే పడుకుండేవాళ్ళు. ఆ విధముగా దేవుడు వెస్ట్ గోదావరి, ఇలాగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇలాంటి ప్రాంతాల్లో చాలా విరివిగా దేవుడు నన్ను తీసుకెళ్ళి అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకున్నారు. అలాగే ఈ ప్రాంతానికి కూడా దేవుడు నన్ను తీసుకొచ్చారు అంటే అది దేవుడు నాకు ఇచ్చిన మహాకృప అని భావిస్తూ ఉన్నాను. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, నేను అందరిలాంటి ఒక గొప్ప వాక్యం చెప్పే వాడిని కూడా కాదు, సామాన్యమైన మనిషిని. ఎందుకు ఈ దీనుడి మీద ఆయన కృప ఉంది. ఆయన ఈ మధ్యకాలంలో ఒక కృప చేత వాడుకుంటున్నాడు దేవుడు. అయితే ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను వెళుతున్న ప్రతి చోట కూడా ఉపవాస కూటాలకే వెళ్ళాను. కొన్ని బాప్టిస్ట్ సంఘాలలో వాక్యం చెప్పాను, కొన్ని లోదరన్ చర్చెస్కి వెళ్ళి వాక్యం చెప్పాను, అలాగే పెంతెకోస్టల్ చర్చెస్కి కూడా వెళ్ళి వాక్యం చెప్పడం జరిగింది. ఇలాగా అన్ని డినామినేషన్లో కూడా సంఘాలకు దేవుడు తిప్పి ఆయన అద్భుతమైన వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను ఆయన పనిలో వాడుకుంటున్నందుకు నేను ఎంతో ఆయనకి కృతజ్ఞతుడుగా ఉన్నాను. అందుకే నేను చెప్తున్నాను, ఇవి ఉపవాస కూటాలు. రెండవది దిద్దుబాటు కూట. మూడవదిగా కలుపు తీత కూట. అంటే ఒక రైతుకి 1 ఎకరం భూమి ఉందనుకోండి, అతను ఆ సంవత్సరం అనుకుంటాడు, ఈ సంవత్సరం నా ఎకరం భూమి కూడా బాగా పండాలి, ఆ పండగ వచ్చిన డబ్బులతోటి ఈ సంవత్సరం ఎలాగైనా నా కూతురు పెళ్లిని చేసేయాలి,
లేకపోతే చేసిన అప్పులన్నీ కూడా పూర్తిగా తీర్చేయాలి అని అతనికి ఉన్న ఎకరం భూమి మీద ఆశ కలిగి నమ్మకం పెట్టుకొని ఆ పొలానికి పండించడానికి సిద్ధపడతాడు. ఆ పొలం మీద చాలా హోప్స్, అవకాశాలు పెట్టుకున్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. అయితే చక్కగా భూమిని దున్నేశాడు, చక్కగా దమ్ము చేసేసాడు, నాట్లు తెచ్చేసాడు, నాటేశాడు. కూలి వాళ్ళతో నాటేశాడు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత కాస్త ఈ మాత్రం ఏపుగా పెరిగిపోయింది పొలం అంతా కూడా. ఆ తెల్లవారుజాము నీరు పెట్టడానికి వచ్చిన రైతు గట్టు మీద ఉండి చూస్తున్నాడు. అమ్మయ్యా, నేనేమైతే అనుకున్నానో అదే విధంగా పొలం కూడా బాగా పండుతుంది, చాలా ఆశ పెట్టుకున్నాను అని ఆ పొలం గట్టు మీద ఉన్న రైతు చూసి ఆనందపడుతున్నాడు. ఈ లోపల 3వ నెల 4వ నెల వచ్చింది. పొలంలోని కాస్త పసుపు రంగు కనబడుతుంది. ఏదో కొంచెం తెగిలి పట్టినట్లుగా, ఏదో ఒక దోమ పట్టినట్లుగా కనబడినప్పుడు కాస్త గుండె జల్లు మంది రైతుకి. ఏంటి ఇలాగా అని దగ్గరికి వెళ్ళి చూడగానే ఒక పెద్ద ఆయనతో అడిగాడు, ఏమిటి సార్ ఆ రంగు వస్తుంది ఏంటి అని. బాబు, నువ్వు అర్జెంటుగా నువ్వు మందు కొట్టకపోతే చేనంతా ఏమైపోద్దంటే దోమకాటుకి బలైపోయి మొత్తం పాడైపోద్ది, కనుక నువ్వు అర్జెంటుగా మందు కొట్టాలన్నాడు. దీనికి దోమ తెగులు పట్టేసింది అని అన్నాడు. వెంటనే ఈ రైతు ఒకరి దగ్గరికి అప్పుకెళ్ళి 5 రూపాయలు వడ్డీ చేసి ఒక 5,000 రూపాయలు అడుక్కొచ్చి మందులు కొని కూలోళ్ళు పెట్టుకొని మందులు కొట్టడం ప్రారంభించాడు. మందు కొట్టేశాడు పొలం అంతా కూడా. ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ పొలానికి వచ్చి చూశాడు. కాస్త పసుపు రంగు పోయి పచ్చ రంగు వచ్చింది. గుండె కాస్త నిబ్రమైంది. అమ్మయ్య, పర్వాలేదు అని అలాగా పొలం అంతా పండేసింది. సరిగ్గా కొంతకాలం వచ్చేటప్పటికి అతను ఆ మడిలోకి దిగిన తర్వాత ఆ మొక్కల పక్కన ఇంతంత కలుపు మొక్కలు లేసాయి. వెంటనే అనుకున్నాడు, ఈ కలుపు తీయకపోతే నేను రావాల్సిన పంట నా చేతికి రాదు అనుకుని ఒక 2-3 కూలోళ్ళు పెట్టుకొని వాళ్ళకి జీతం ఇచ్చి ఆ మడిలోకి దిగి ఆ పొలంలోకి దిగి ఆ కలుపంతా ఏరించేశాడు. శుభ్రంగా ఏరేశాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. చేను బాగా పండేసింది, కోతక దగ్గరకు వచ్చేసింది. కోసేసాడు. కోసేసిన తర్వాత ఆయన సరిగ్గా ఆ గింజలు దొల్లుగొట్టే సమయంలో కళ్ళములకు తీసుకొచ్చేసాడు. ఈ లోపల ఈ ఒడ్డును కొనుక్కునేవాడు ఫోన్ చేశాడు, ఏమయ్యా వచ్చేయమంటావా కాట అట్టుకొని అన్నాడు. వచ్చేయండి సార్ పొలంలోకి అన్నాడు. వెంటనే చూసి అమ్మేస్తాను అన్నాడు. గింజలు తొళ్ళగొట్టేశారు, గుట్టగా వేసేసారు ధాన్యాన్ని, బస్తాల్లోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఇతని మనసులో ఏమనుకున్నాడంటే, ఒక 50 బస్తా అన్న ఈ ఎకరం దిగితే నా పాతప్పులు కొత్తప్పులు పోగా మిగిలిన డబ్బుతో నా పిల్ల ఏదో చేసేద్దామని అనుకున్నాడు. కానీ తీరమ్మ చూస్తే ఇతను 50 బస్తాలు అనుకున్న దగ్గర 30 బస్తాలే పండాయి. ఆ చూస్తున్నప్పుడు అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. దుఃఖపడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఏంటి, ధాన్యం కుట్ట తరిగిపోతుంది కానీ బస్తాలు ఇక్కడ తయారవ్వట్లేదు అని అనుకున్నాడు. తీర మోసి ఆఖరి బస్తా కూడా ఎక్కేశారు. కానీ బస్తాలు లెక్కెట్టేటప్పటికి 30 బస్తాలు వచ్చాయి. ఈ రైతు ఏమనుకున్నాడు, ఎన్ని బస్తాలు వస్తాయనుకున్నాడు, 50 బస్తాలు దిగుతాయి అన్నాడు. కానీ కోసి దొల్లగొట్టి బస్తాలకు ఎక్కించేటప్పటికి 30 బస్తాలే వచ్చాయి. గల కారణం ఏంటి, ఇతనేమో చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, చాలా అనుకున్నాడు.
కానీ 50 బస్తాలు కాదు కదా, 30 బస్తాలే వచ్చాయి. అతని హృదయంలో చాలా వేదన కలిగింది. ఎందుకు నేను సమయానికి మందు కొట్టాను, పిండేశాను, నీళ్ళెట్టాను, తెగులెట్టినాడు మందు కొట్టి ఆ తెగులు లేకుండా చేశాను, అయినా సరే 50 బస్తాలు వచ్చే అనుకునేటప్పటికి ఎందుకు ఈ యొక్క 30 బస్తాలు పండాయని కొంచెం గుండె గుబులుగా ఉంది. నేనేం మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళను? ఇప్పుడు అప్పులో వచ్చేటప్పటికి నేను అప్పులు ఎలాగ వాళ్ళతోటి సమాధానం చెప్పగలను అనే ఆలోచనతో ఉన్నాడు. ఈ లోపల ఆ గింజల దగ్గరికి వెళ్ళాడు. గింజల దగ్గరికి వెళ్ళి ఇలాగ అడుగుతున్నాడు గింజల్ని, మీకు నోరుంటే చెప్పండి, మీకు చేయవలసిన సేకరి అంతా చేశాను. నేను 50 బస్తాలు పండుతాయి అనుకున్నాను, మీరు 30 బస్తాలు పండారు. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఈరోజు నేను మీ మీద ఆశ పెట్టుకొని, పొలం మీద ఆశ పెట్టుకొని, మీ మీద ఆశ పెట్టుకొని నేను ఎన్నో అప్పులు చేశాను, వడ్డీలకు తెచ్చాను, పెళ్లి కూడా పెట్టుకున్నాను. తీరము చూస్తే 50 బస్తాల కాడికి మీరు 30 బస్తాలే పండారు. ఇదేమైనా మీకు బాగుందా అని అడిగాడు. అప్పుడు ఆ గింజలన్నీ కళ్ళీళ్ళు పెట్టుకున్నాయట. అవి కూడా రైతు యొక్క కష్టాన్ని చూసి. అప్పుడు ఆ గింజలు అంటున్నాయట రైతుతో, ఏమనంటే తెలుసా, ఇందులో మాదేమీ తప్పు లేదయ్యా, ఇందులో మా తప్పేమీ లేదు. అంటే మరి ఎవరు తప్పు అని అడిగాడట. నాదా తప్పు అంటే, మరి మీ తప్పు కాదంటున్నారు, మరి నాదా తప్పు? నేను సమయానికి నీళ్లు పెట్టాను, తెగులు వచ్చినప్పుడు మందు కొట్టాను, ఎరువేయవలసినప్పుడు వేసాను, అన్ని మీకు చేయవలసిన సేకరి అంతా చేశాను కదా, మరి మీరు తప్పు లేకపోతే నాదా తప్పు అని అన్నాడు. అయ్యా, మాది తప్పు కాదు, నీది తప్పు కాదు, కానీ ఒక విషయం చెప్తాను వినండి అన్నాయట. ఏమిటని అనగానే, మేము బాగానే పండాలి అని అనుకున్నాము, బాగానే ఎదిగి మంచి వెన్నెలు వేయాలనుకున్నాం, ఈ సంవత్సరం మన రైతుకి చక్కటి బస్తాలతో గింజలు ఇద్దామని అనుకున్నాము, కానీ మా పక్కన లెగిసిన ఆ కలుపు ఉన్నది చూసారా, ఆ కలుపు మాత్రం మీరు సరిగా మాకు తీయలేకపోయిన కారణాన్ని బట్టి మీరేసిన పిండి, మీరేసిన ఆ మందులన్నీ కూడా మేము తినవలసిందంతా కూడా మా పక్కన మొలిచిన ఈ కలుపు తినేసింది అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా వేదన పడ్డాడంట. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా ఆశీర్వదించబడటానికి మన చుట్టూ పెరుగుతున్న కలుపు ఏమిటో మనం సరిగా చూసుకొని, మన పక్కనే వెతుకుతున్న కలుపును మనం తీసుకోకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయంగా ఆశించినంత పంటను మనం రైతుకి చేతికి ఇవ్వను లేము. అందుకే ఈరోజు నేను అంటున్నాను, పొలము అంటే సంఘం అనుకుందాం, అందులో పెరిగే మొక్కలు సంఘ విశ్వాసులు అనుకుందాం, రైతు దైవజనుడు అనుకుందాం. ఈ దైవజనుడు సంఘం అనే పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. పొలం ఏమవ్వాలి? బాగా ఏపుగా ఎదిగి చక్కటి గింజలు ఇవ్వినప్పుడు ఆ రైతు పొలాన్ని చూసి మనసులో ఎంతో సంతోషపడతాడు. ఈరోజు ఈ పొలం అనే ఈ సంఘం, ఈ పొలములో నాటబడిన విశ్వాసులుగా మీరు చక్కగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. అప్పుడే ఈ యొక్క రైతుగా ఉన్న ఈ కాపరికి మిమ్మును చూసి సంతోషం కలిగి ఉంటుంది. ఒక్కసారి చేతులు పైకి దేవుడు ఇస్తారు. చెప్పట్లేదు మీరు, ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పొలము పండాలి అని అనుకుంటాడు రైతు, కానీ ఆశించినంతగా పండకపోతే రైతుకి ఏమవుతుంది చెప్పాలి మీరు? దుఃఖము, ఆవేదన. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కూటాలు ఎందుకు దైవ సేవకులు సంవత్సరానికి ఏర్పాటు చేస్తారో తెలుసా? మన పక్కన ఎదుగుతున్న కలుపుని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి మీరు, మీరే చెప్పాలా?
చెప్పాలి, ఏం చేయాలి? కలుపును తీసేసుకోవాలి. అంటే మీ అంతట మీరు కలుపు తీసుకోగలరా? ఈరోజు ఈ దైవ సేవకులు మాలాంటి పనులను పిలిచి కలుపును తీయమని చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాలాంటి దైవజులను పిలిచి కలుపును తీయమన్నప్పుడు ఈ కలుపును తీయటానికే మమ్మల్ని కూలికి పెట్టుకున్నారు మీ దైవజనులు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇందాక దైవజనులు కాస్త కలుపు తీశారు, ఇప్పుడు మిగిలిందంతా కూడా మనం తీయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. పూర్తిగా కలుపు పొలంలోంచి వచ్చేస్తే ఎవరు ఎదుగుతారండి? మీరు పంటగా పైరుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు మనలో మన పక్కన ఎదుగుతూ పెరుగుతూ ఉన్న భక్తిహీనతని కలుపును మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. అవిశ్వాసము, అవిధేయత, అపరాధములు, దోషములు, అజ్ఞానము అనే ఈ కలుపును మనమంతా ఈ ఉపవాస కూటాలలో ఏం చేయాలి తెలుసా? తీసి పారవేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే ఈ కూటాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఉపవాసాలు అనుకోండి, మీరు దిద్దుబాటు అనుకోండి, లేకపోతే కలుపు తీత కూటాలు అనుకోండి, మరి ఏదన్నా అనుకోండి, కానీ ఈ 3 రోజులు ఆఖరి రోజున మన పక్కన పెరుగుతూ మనలో పెరుగుతూ ఉన్న భక్తిహీనతను ఏం చేయాలి? తీసి పాడేసుకోవాలి. అది ముఖ్య ఉద్దేశం ఈ కూటాలకి. ఏదో వచ్చాం వెళ్ళిపోయాము అన్నట్టు కాదు. ఈ కూటాలు వెనక అతల దైవజనులు ఎంతో కష్టపడతారు. ఈరోజు దైవ సేవకుల్ని ఈ కూటాలు పిలుచుకోవడానికి వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు పడతారు. కనుక దీని వెనకాతలు ఉన్న కష్టాన్ని, భారాన్ని సంఘం గుర్తుపెట్టుకొని ఈ కూటాలు ఎవరి కోసం చెప్పండి? మాట్లాడతారు మీరు, చెప్పాలి. మా కోసం కాదు. మీ ఎడం చేయాలి ఎలా చూపించండి, చాపండి పుర్రగా ఎలా పెట్టుకోండి. ఈ కూటాలు నా కోసం ఏం చెప్పండి? మా కోసం కదా, నా కోసం చెప్పండి. ఈ కూడికలు నా కోసమే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం చెప్పాలి? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి వాక్యములోనికి వెళదాం. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనాన్ని దయచేసి చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవునికి స్తోత్రం. చిత్తం గట్టిగా హల్లెలూయా, చిత్తం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, బాగా వినాలి నా మాటలు వినాలి. చాలా కొద్ది నిమిషాలే వాక్యం చెప్తాను, ఎక్కువ చెప్పాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎంతమంది అయ్యా ఒక అరగంటలో వాక్యం ముగించండి అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. లేదండి అయ్యా 2 గంటల వరకు అన్న చెప్పండి అన్న వాళ్ళ చేతులు పైకి. అస్సలు నోరు రావట్లేదు ఏంటరా, అదేంటరా బాబు. నేను వెళ్ళిన సంఘాల్లో ఎప్పుడు ఇలాంటి సంఘం తగలలేదు నాకు. స్తోత్రం గట్టి చెప్పండి. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, కొంతమంది నోటితో అల్లులు చెప్పట్లేదు. ఏం లేవంటారు? మంచి దేవునికి స్తోత్రం. టీ బ్రేక్ ఇచ్చుకుందామంటే ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. We are a people of power. మనమందరము దేవుని శక్తి కలిగిన బిడ్డలం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, మనము చక్కగా ఉజ్జీవంగా మీరు ఉండాలి. ఉపవాసము. ఎంతమంది ఉపవాసం ఉన్నారా? చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకి ఎత్తండి తల్లి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయ. ఏ కోటలి ఎంతమంది ఉన్నారు? ఆమేన్ చెప్పండి గట్టిగా. మొన్న మా పాస్టర్ గారు, మా పిల్లల విషయం మీకు తెలుసు కదా, తెలుసా? మీ అందరికి ఎంతమందికి తెలుసు? చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడన్నా చేతుల పైకి ఎత్తండి. మా ఇద్దరు పిల్లలు మే 26వ తారీఖున గోదావరి నదిలోకి మునిగిపోయారు, చనిపోయారు. నా ఇద్దరు కొడుకులతో పాటు మరొక 6 యనమండుగురు చచ్చిపోయారు ఒకేసారి. ఆ సాక్ష్యాన్ని టైంని బట్టి చెప్తాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, మే నెల 26వ తారీఖున జరిగింది ఆ విషయం. ఇప్పటికి 5వ నెల జరుగుతుంది. మా పాస్టమ్ గారు ఇప్పటికీ మనిషి అవ్వాల. అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నారు, టిఫిన్ పెట్టేటప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నారు. నేనైతే బయట కోటాలకి తిరిగేస్తున్నాను కానీ కవర్ అయిపోతున్నాను నేను. ఆవిడ ఇంట్లో ఉండి మనిషి అవ్వట్ల. మొన్న రోజుని నాతో ఒక మాట అన్నారు, ఎవరి మీతో ఒక మాట మాట్లాడాలండి అన్న. చెప్పమ్మా అన్న. నేను 21 రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నానండి అన్న. చెప్పండి ఎన్ని రోజులండి? అమ్మ ఇప్పుడే కదా మనం నలిగిపోయాం పిల్లల కోసం, ఇంకా ఇప్పుడు ఉపవాసంతో నలిగిపోతే కాస్త బలహీనతలు వస్తాయి కదా. నాకేమీ చెప్పద్దు, నేను కదా ఉంటాను. ఓన్లే ఉంటే ఉండు, కానీ ఏ విషయంలో ఉంటావని చెప్పాను. నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావనంటే, నా ఇద్దరు పిల్లలు మాటికి జ్ఞాపకం వస్తున్నారు. 21 సంవత్సరాలు నా కొడుకులు పెంచుకున్నాను. వాళ్ళ ముఖం చూడలేని రోజు లేదు, కానీ 5 నెలలు కూడా వాళ్ళ ముఖం చూడలేక కరువు అయిపోయింది. వాళ్ళ మాట వినలేకపోతున్నాను. దేవుణ్ణి ఒకటే అడుగుతాను, ఉపవాసం ఉండి నా పిల్లలు నీ దగ్గర ఉంటే వాళ్ళ ముఖం అన్న దర్శనంలో చూపించు తండ్రి అని అడుగుతాను. అందుకే దేవుడి దగ్గర 21 రోజు ఉపవాసం ఉంటానని. ఆవిడ ఆశను నేను కాదనలేక, సరే అమ్మా నీ ఇష్టం ఉండన్నా. 21 రోజు రూములోంచి బయటకు రాకుండా, రాత్రి పడుకున్న టైంలో ఇంత గ్లాస్తో జ్యూస్ మాత్రమే తీసుకుండేది. ఇక మిగతా టైం అంతా నాలుక మీద ఉమ్మును కూడా మింగేది కాదు. ఒక గది ప్రత్యేకంగా పెట్టుకొని, నేను ఎక్కడికన్నా మీటింగ్ వెళ్ళొస్తే ఆ 1 గంటకు వచ్చినప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది అని చూసి ఆవిడ కోసం ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి నా రూమ్లో పడుకుండేవాడు. అలాగా 20 రోజులు ఉపవాసం ఉండిపోయింది. ఇంకే తెల్లారితే శుక్రవారం 21 రోజు అయిపోద్ది, ముగింది. ఆ వేళ ఉపవాస ప్రార్థన మాకు శుక్రవారం. ఆ రాత్రి నేను రాజులు వెళ్ళి ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత ఆ రాత్రి రూములోకి వెళ్ళాను. ఆమెను వెళ్ళి, అమ్మా నువ్వు 20 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, దేవుడు నువ్వే ఉద్దేశంతో పిల్లల ముఖం చూడాలని అనుకున్నావు, దేవుడు చూపించాడా నీ పిల్లల ముఖాన్ని అని అడిగాను. ఇంకా చూపించలేదండి. తెల్లారితే ముగింపు. మరి ఎలా అంటే, ఈ రాత్రి నేను పడుకోకుండా దేవుని దగ్గర మోకాళ్ళ మీద అడుగుతాను నా దేవుడిని. ప్రియులరా అలాగే మోకరించి అడిగిందట. తెల్లవారుజామున వెళ్ళాను 5 గంటలకి. ఏమైంది అని తెల్లవారుజామున వెళ్ళి లేపాను. లేపి అమ్మా ఏంటి అని అనేటప్పటికి ఆవిడ సంతోషంగా, ఆవిడ ముఖంలో ఒక ప్రకాశమైన వెలుగు, ఆవిడ నోటి నిండా ఏదో సంతోషం, ఎంతో ఆనందంతో నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. ఏమ్మా ఎంత ఆనందం సంతోషం ఏమిట్రా తల్లి అని అనేటప్పటికి తెల్లవారుజామున 3:30 ఆ టైంకి నా ఇద్దరు పిల్లల ముఖాల్ని దేవుడు నాకు చూపించాడు. ఎంతో ఆనందం అయిపోయింది. ఆ తెల్లవారుజామున ప్రభువా ఇంకా తెల్లారితే ముగించేస్తాను, మరి నా పిల్లల ముఖమే కదా చూపించమన్నాను, నా పిల్లలు ఎలాగున్నారు అని. అప్పుడు ఆ గదంతా వెలుగుతో నింపబడిందట. ఆ వెలుగులో ఒక ప్రకాశమైన దేవుని హస్తం వస్తే ఆ హస్తములో నుంచి నా ఇద్దరు పిల్లల ముఖాల్ని దేవుడు చూపించాడట. ఎన్ని రోజులు ఉపవాసం? మరి మీరెన్ని ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉండాలో వద్దా? మాట్లాడరే. ఉపవాస ప్రార్థన క్రైస్తవులకు ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రియులరా అసమాన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక మీరు చక్కగా ఉపవాసం ఉండాలి. అందుకే ఈ కూటాలు ఉపవాస కూటాలు.
మన జీవితంలో ఏదైనా మన శక్తికి మించిన కార్యాలు, ఏదైనా అద్భుతాలు, ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనలే. దీని ద్వారానే మన జీవితంలో గొప్ప కార్యాలు సాధించగలుగుతాం. ప్రియుల 3 రోజులు, ఇంకా 2వ రోజు అవుతుంది, అప్పుడే మీ మొఖాలు తోటకూర కట్టలా ఏలబడిపోయి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసముతో మనం దేవుని పాదాల దగ్గరికి అడిగితే, ఈరోజు మనం ఏదైతే కార్యం జరగాలని దేవుడి దగ్గర అనుకుంటున్నామో అది తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఉపవాసం ఉండాలా ఖచ్చితంగా ఈ కడవరి దినాలు, అంచు దినాల్లో. అందుకే దేవుని లేఖనంలో ఒక మాట చదివాము. ఏమిటది? చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. ఇక్కడ చెప్పబడిన ఉపమానం యేసు ప్రభువారు భూమి మీద బ్రతికి ఉన్న దినాలలో ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, ప్రజలు అర్థము చేసుకునేటట్లుగా ఆయన ఉపమానముతో వాక్యాన్ని చెప్పేవారట. ఎలా చెప్పేవారు? అక్కడ చూడండి, అదే 13:35 వచనం. చెప్పండి. యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానపు రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధించలేదు. దేవునికి స్తోత్రం. ఉపమానము లేకుండా ప్రజలకి ఏది కూడా ఆయన బోధించలేదు. అంటే ఆ ఉపమానం ఎందుకు అంటే, ప్రజలకి పరలోక రాజ్యం యొక్క సంగతిని అర్థం చేసుకునేటట్లుగా, ఈజీగా, సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉపమానం చెప్పి ప్రకటించేవారట. అందుకే ఒకరోజు యేసు ప్రభువారు భూమి మీద శరీరధారి అయి ఉంటున్న దినాలలో ఆయన ఉపమానములు చెప్పుతూ ప్రజలకి దేవుని రాజ్యపు సంగతులను, గూఢమైన సంగతులను, అర్థము కాలేని సంగతులను కూడా అర్థమయ్యేటట్లుగా ప్రజలకి చెప్పేవాడట యేసయ్య. అదే వరుసలో ఇప్పుడు మనం చదువుకున్న ఏమిటి అంటే, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. మంచి చేపలు చెప్పాలి, చెడ్డ చేపలు చెప్పాలి. ఏమున్నాయి ఇందులో? మాట్లాడాలి మీరు. అమ్మ కూర్చుంటా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి నేను వచ్చాను అంటే, మా సేవకులు వచ్చామంటే మీకేదో ఒకటి నేర్పించి వెళ్ళాలా? అవునా కదా? ఇక్కడ మేమేది ఎంత ప్రయాసపడినా మీరు వచ్చిన తర్వాత ఆ కాకినాడ నుంచి రఘువీల్ పాస్టర్ గారు వచ్చారు, బ్రదర్ వచ్చారు, లేకపోతే నిన్న ఇంకోళ్ళు వచ్చారు, ఏదో చెప్పారండి అని అనుకోని మీరు వెళ్ళిపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ సేవకులు చెప్పిన మాటల్లో ఏదో ఒకటి మీరు పట్టుకొని, ఏదో ఒకటి నేర్చుకొని ఈ స్థలం నుంచి మీరు వెళ్ళాలి. అప్పుడు ఈ కూటాలకి దైవస్వరుడు పడిన ప్రయాసానికి ఒక అర్థం ఏర్పడుతుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక దైవజనులు మాట్లాడుతుండగా నన్ను కూడా ఆలోచింపజేసే మాట ఆయన నుంచి మాట్లాడాడు దేవుడు. ఏదో ఒక మాట మనల్ని పట్టుకుంటుంది. ఇక్కడ చూస్తున్న మనం, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు అతడు కూర్చుండి, చెప్పండి అక్కడ ఏం చేస్తున్నాడు? కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ చేపలు ఉన్నాయి అంటే వలలో చెప్పాలి 2 రకములైన చేపలు. వినాలి ఏంటండి? 2 రకములైన చేపలు. ఒకటి మంచి చేపలు, 2 చెడ్డ చేపలు. దేవునికి స్తోత్రం. అంటే ఇలా చెప్తాను మీకు ఇంకా సులువుగా అర్థం అవటానికి. ఒక జాలరు ఉన్నాడు, ఒక చేపలు పట్టే జాలరు ఉన్నాడు. అతని చేతిలో విసిరిడి వల ఉంది. ఏమండి? ఒక సముద్రంకి వెళ్ళి విసిరాడు విసిరి వలతోటి. ఆ వలంతా చేపలతో నిండిపోయిందట. చక్కగా ఇలా పట్టుకుని లాగి నిండిపోయిన దాన్ని ఒక పక్కన కూర్చొని వంపాడట. వంపినప్పుడు
నానా విధమైన చేపలు ఉన్నాయి అందులో. అయితే ఒక చిన్న పొలముక తీసుకున్నాడు, కూర్చొని ఏం చేస్తున్నాడంటే మంచివి చెడ్డవి వేరుపరుస్తున్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడంటే వేరుపరుస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచివి చెడ్డవి అంటే గ్రేడింగ్ అవుతుంది అన్నమాట. ఏం చేస్తున్నాడు? గ్రేడింగ్ చేస్తున్నాడు, అంటే విభజిస్తున్నాడు. మంచి వాటిని చెడ్డ వాటిని, మంచి వాటిలో నుంచి లేకపోతే చెడ్డ వాటిలో నుంచి మంచిని, మంచి వాటిలో చెడ్డని తీసేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటలుగా, దేవుని గట్టిగా స్తోత్రం, చేతుల పైగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకే వల, చెప్పండి ఏంటి? ఒకే వల, ఒకే సముద్రం, సముద్రం ఒకటే, వల ఒకటే. సముద్రంలోనే ఒక వల విసిరాడు, ఆ వలలో నిండిన చేపలను ఎక్కడికి లాగాడు చెప్పండి? చెప్పట్లేదు మీరు అసలు. లాగాడు. వంపాడా లేదా? వంపిన తర్వాత ఏం చేశాడు? చిన్న పొలముక్కించుకుని మంచి వాటిలోంచి చెడ్డని తీసేస్తున్నాడు, లేకపోతే చెడ్డ వాటిలోంచి రెండు కలిపి ఉండట్లేదు, రెండు కలిపి ఉండట్లేదు. మంచి వాటిని తీసేస్తున్నాడు, చెడ్డ వాటిని తీస్తున్నాడు. ఇప్పుడు మంచి వాటిని ఏం చేస్తున్నాడు? తీసి గంపలో వేసుకుంటున్నాడు, నడుము కట్టుకుంటాడు సరే గంప, అందులో వేసుకుంటాడు. చెడ్డ వాటిని ఏం చేస్తున్నాడు అంటే చెప్పాలా, బయట పారవేస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఒకే వలలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఆమేన్, అవునా కదా? ఒకే వలలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. అంటే మంచి వాటిలో చెడ్డవి ఇవ్వడలేవు, చెడ్డ వాటిలో మంచివి ఇవ్వడలేవు. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటంటే మంచి చేపలు కావాలి కానీ చెడ్డ చేపలు అక్కల. ఒక్క మాట, హలో నా వైపు చూడండి. ఇంత మనిషిని నేను ఎట్టుకుని అడ్డే చూస్తున్నారు, నా వైపు దేవుని గట్టిగా స్తోత్రం. ఓకే, అలా బాబు మీ పేరు? సంతోష్ బాబు గారు, దేవునికి స్తోత్రం. సంతోష్ బాబు గారు వినండి, రమ్య గారు ఇంటికి చుట్టాలు వస్తున్నారు, మీకు సంచిచ్చి మా తునిల్లి మీరు ఏమండి మంచి చేపట్టరా అన్నది అనుకోండి. సంతోష్ బాబు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? చెప్పరేమండి, మార్కెట్కి వెళ్ళి ఏమండి చక్కగా చేపలు అమ్ముతున్నారు మార్కెట్లో. ఏమండి పెద్ద చేప చూసాడు ఆయన, ఆయన కంటికి మంచి చేప కనబడింది, పెద్ద చేప కనబడింది. ఎంత అని అడిగాడు ఆవిడ. 500కి అయితే ఇస్తానంది. వెంటనే ఇలా డబ్బులు చేసి ఇదిగో 500 వేసే బ్యాగులు అంటాడా? మాట్లాడలేదు. ఏం చేస్తారు? సంతోష్ బాబు గారు ఏం చేస్తారు? అది మంచిదో కాదో ముందు చూస్తారు లేదు. మేము ఇంత పెద్ద పాస్టర్ గారు అయినా ఒక్కోసారి పాస్టర్ గారు మాకు సంచిచ్చి బజార్కి వెళ్ళట్టు అంటారు. మేము పెద్ద గొప్పలో ఇంకా మేము వెళ్ళి తేవాలి. అది మంచిదో కాదో మొదట చూస్తామా లేదా? మాట్లాడండి, చూస్తామా లేదా? మంచిదో కాదో చూడడానికి ఏమి టెస్టులు చేస్తాం? అక్కడ టెస్ట్లు ఉంటాయి కొన్ని. అదే చెక్ చేయడమే టెస్ట్ చేయడం. ఏం చేస్తాం చెప్పండి? ఏంటి మీ పేరేంటి? మీ పేరేంటి నాన్నగారు? కృపారావు గారు బాగా చెప్తున్నారు. దాన్ని ఏం చేస్తారంటే మొదట ఇలా నొక్కుతారండి, అవునా కదా? తర్వాత ఇంకా అనుమానం చాలక శంకు తీస్తారు, అవునా? ఇవన్నీ మనం చేసే పనులే, పెద్ద గొప్ప ఏం చెప్పట్లేదు, కాకినాడ నుంచి వచ్చి. దేవునికి స్తోత్రం. ఏమన్నా అంతేనా? అది మంచిది, గట్టిది, ఫ్రెష్ అయితే అప్పుడు బేరంలోకి దిగుతాం. నువ్వు 500 చెప్పావు, అంత ఇవ్వలేను. ఏమండి ఆఖరి మాట అయితే 400 ఇస్తాను పట్టుబడి అని అన్నారు అనుకోండి. అలా కాదు ఇలా కాదు 3 అని అన్నాడు అనుకోండి. 350 ఇవ్వండి అని అంటే నీకు నచ్చింది అనుకో 350కి తెచ్చేస్తాం. అప్పుడు అమ్మగారికి ఇచ్చేస్తాం, సిస్టర్ గారికి ఇచ్చేస్తాం. ఆవిడ ఏం చేస్తుంది? రాయి మీద ఎట్టి శుభ్రంగా రాసి శంకంతా ఒలిచేసిన తర్వాత అప్పుడు ముక్కలు కోసి పాత్రలు వేసి చక్కగా ఉప్పు కారం దట్టంగా వేసి వచ్చిన చుట్టాలకి మర్యాదగా మంచి కూరగా తయారు చేసి చక్కటి కమ్మటి కూర. నేను అంటాను, జాగ్రత్తగా వినండి. మీకు నవ్వొచ్చే మాటలే కానీ రాను రాను మీకు అర్థమవుతుంది వాక్యం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము కడుపుకు తినే ఒక కర్రీ, ఒక కూర, ఒక చేపను వండుకోవడానికి ఇన్ని టెస్టులు చేసి ఒక కడుపుకు తినేటానికి ఎంత టెస్టులు చేస్తావే, పరలోక రాజ్యంలోనికి మనుషులు తీసుకెళ్ళడానికి
దేవుడు కూడా కొన్ని టెస్టులు పెడుతున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక చిన్న మార్కెట్కి వెళ్ళి నువ్వు కడుపుకి ఆహారం తినడానికే ఒక చేపను కొనడానికే ఇది మంచిదా కాదా అని దాని శంకరు తీస్తావు, దాని పొట్టను నొక్కుతావు, ఆ తోక నిరుస్తావు, అన్ని రకాల టెస్టులు చేసి నీకు నచ్చినప్పుడే అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావు కదా. ఇది నిజమే కదా. మరి పరలోక రాజ్యములోనికి వెళ్ళేటప్పుడు ఒక విశ్వాసిని దేవుడు ఈ రోజున కొన్ని పరీక్షలు మనకి కూడా దేవుడు, అది మంచివైతేనే వాటిని ఎక్కడ వేసుకెళ్తాడంటే గంపలో వేసుకెళ్తాడు. ఈరోజు సంఘములో మంచి విశ్వాసులు ఉంటారు. మాట్లాడరే, కాకినాడ నుంచి వచ్చి మమ్మల్ని చెడ్డోళ్ళు అంటున్నారా అని అనుకోకండి సుమా. మిమ్మల్ని అలా అనడానికి రాలేదు. దేవుని గట్టిగా స్తోత్రం. చేతుల పైకి వచ్చాం. ఏమండి, ఒక ఇంట్లో 5 కొడుకులు ఉన్నారనుకోండి, 5 ఒకలాగా ఉంటారా? మాట్లాడరా, చెప్పాలి మీరు. 5 ఉంటారా సార్? కృపారా గారు ఉంటారా? ఉండరు. ఎందుకంటే మన చేతికున్న 5 ఏళ్ళు కూడా ఒకలాగా ఉన్నాయా? ఒకటి పొట్టుగా ఉంది, ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏమంటే మనకు పుట్టిన పిల్లలే సరిగా ఉండలేదు, మన చేతికున్న వేలు ఒకలాగా ఉండలేదు. మరి సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ ఒకలాగా ఉంటారా? మాట్లాడరా. దేవుని గట్టిగా స్తోత్రం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ఉపవాస కూటాలు ఏం పేరు పెట్టాం మనం? చెప్పాలా? అది మాత్రం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కూటాల్లో ప్రియులరా, మనలో ఉన్న భక్తిహీనత అనే కలుపుని ఏం చేయాలి? ఈరోజు ఈ కూటాలలో మనం తీసేసుకోవాలి. సంఘాలలో ఉంటున్న మనము ఒకరోజు దేవుని రాజ్యానికి వెళ్ళబోయే దేవుని పిల్లలంగా మనము చెడ్డ చేపలుగా ఉండటానికి వీలు లేదు. ఏ చేపలుగా ఉండాలి? చెప్పాలి మీరు. మంచి చేపలను తీసుకువెళ్ళి, అందుకంటాడు యుగ సమాప్తి రోజును కూడా ఏమండి నీతిమంతుల్లో నుంచి దుష్టులను దేవుడు వేరుపరిచి ఆ నీతిమంతుల్ని దేవుడు అక్కడికి తీసుకువెళ్తాడట. ఆ నీతిమంతులే మంచి చేపలు. చెప్పండి, ఆ నీతిమంతులే మంచి చేపలు. దేవునికి మహిమ కలుగును. ఆ నీతిమంతులు ఎవరండి? ఎంత చక్కగా యేసు ప్రభు వారు అరటి పండు ఒలిచినట్లుగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడంటే, మన సంఘములో దేవుని పిల్లలంగా, దేవునిని వెంబడిస్తున్న ప్రజలుగా మనం మంచి చేపలను పోలి ఉండాలి. అంతేగాని చెడ్డ చేపలు పోలేవారుగా ఉండకూడదు. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఏ చేపలుగా ఉండాలి? అందరూ చెప్పాలా? ఎలా ఉండాలిరా? ఆమేన్ చెప్పండి గట్టిగా. చెడ్డ చేపను తీసుకొచ్చి ఒక్క విషయం చెప్తాను. ఒక చేప వండుకునేది వేరు, 4 చేపలు తీసుకొచ్చాడు అనుకోండి, ఎంత పొడిగి 3 బాగున్నాయి, 1 చెడిపోయింది. అమ్మగారు చూసుకోకుండా కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, కవర్ అయిపోద్దని ముక్కల కోసం వండేసింది. కూర దించేటప్పటికి కొంచెం వాసనలో తేడా అవుతుంది, కూర వేసేటప్పటికి ముక్కలో తేడా వచ్చింది. అప్పుడు నోట్లో కూడా పెట్టలేకపోతున్నాయి. ఎందుకంటే 3 చేపలు బాగున్నాయి, 1 చేప మాత్రం. అంటే 3 బాగున్నా 1 చేప ఏం చేస్తుందో తెలుసా? కూరంతా పాడు చేసింది. అవునా కదా? నేనంటాను ఈరోజు సంఘములో అందరూ బాగుండాలి, అందరూ మంచి చేపలుగా ఉండాలి. కానీ 1 చేప కూడా ఏమమ్మకూడదు, చెడ్డ చేపగా ఉండటానికి వీళ్ళు. దేవునికి మహిమ కలుగును. ఇది ఈ రోజు మీకు చెప్పబోయే పాఠం. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక చేపలో నుంచి కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని గట్టిగా స్తోత్రం. నేను ఇక్కడ నుంచి 1 గంటలోంచి వెళ్ళిపోతాను, 1 గంటకు వెళ్ళిపోతాను నేను. కానీ చెప్పిన మాటలు మాత్రం మీ హృదయంలో ఎన్ని సంవత్సరాలైనా మీ గుండెల్లో ఉండిపోవాలి బాగా. దేవుని గట్టిగా స్తోత్రం. ఇక్కడ నేను వచ్చి వెళ్ళిపోవడం కాదు, పాస్టర్ గారు నన్ను పిలిచారు, వారిని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. కానీ నేను వచ్చినందుకు మీకు ఏదో కనీసం ఒక పాఠం నేర్పించాలి, ఒక విషయం మీకు నేర్పించాలి. అప్పుడు పలానా పాస్టర్ గారు కాకినాడ నుంచి వచ్చిన ఆయన ఒక చేపల కోసం చెప్పారండి, అది ఇప్పటికీ మాకు కరుక్కుమంటుందండి, జ్ఞాపకం ఉందండి అని మీ మదిలో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో రండి, ఒక చేపను మీకు చూపిస్తాను. ఆ చేపలో ఉండే గుణ లక్షణాలు ఈరోజు మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్తాను, ఒక చేపను చూపిస్తాను, అది మంచిదో కాదో మీరే చెప్పాలి. మత్తయి సువార్త చదవండి, 17వ అధ్యాయం.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మన అయినను మనము వారికి ఆ, అభ్యంతరము కలగజేయ అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవుని గట్టిగా స్తోత్రం. చేతులు పైకి చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ఒక చేప కనబడుతుందా లేదా? ఎరా తల్లి కనబడుతుందా? ఏనా మేడం? చూడండి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. నాన్న నీ పేరు ఏం పేరు? చేతుల పైకి ఎత్తా. ఏబేల్ గారు. గట్టిగా దేవునికి స్తోత్రం. కృపారావు గారు, ఏబేల్ గారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, మీరు ఇప్పుడు ఉత్సాహంలో పోతున్నారు. ఆమేన్. ఇంతకడ కంటే మీ మొఖాలు కొంచెం తెల్లబడుతున్నాయి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చేప రాయి మీదకి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది అనమాట? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చేప ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఏమవుతుంది? తోమ పడుతుంది. దేవునికి స్తోత్రం. తోమే కొలది ఏమవుతుందంటే తెల్లబడుతుంటది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందరూ సంతోషంగా నవ్వండి, చెప్పండి దేవునికి గట్టిగా. ఇలా ఉండాలా? ఉపవాసాలు కదండి, ఉపవాసాలండి. ఏంటి? దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నా లేకపోయినా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రకాశంగానే ఉండాలి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక చేప కనబడుతుంది. ఆ సందర్భాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడైన పేతురు గారు, చెప్పండి ఎవరు? యేసు ప్రభువారి యొక్క శిష్యుడైన వారిద్దరూ కలిసి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళారు. చెప్పండి ఎక్కడికి? చెప్పాలి ఎక్కడికి? కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళారు. వారు వెళ్ళిన కారణం ఏంటంటే ఆ కపెర్నహూమును దేవుని సువార్త ప్రకటించాలని వెళ్ళారు. చెప్పండి ఎక్కడికి? దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అంటే ఆ ప్రాంతపు వాసులకి దేవుని యొక్క సువార్త చేసి నలుగురునైనా సరే దేవుళ్ళలోనికి వారిని నడిపించాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు శిష్యుడైన పేతురు గారు ఇద్దరు వెళ్ళారు ఆ ఊరు. చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? పేతురు గారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారంటే కపెర్నహూము అనే ప్రాంతానికి. చెప్పండి ఏ ఊరు? కపెర్నహూము. ఎందుకు వెళ్ళారు చెప్పాలి? సువార్త చేసి అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి నడిపించాలనే ఉద్దేశంతో వెళ్ళారు. బాగానే వెళ్ళిపోయారు ఊరు. వారి కారు మీద వెళ్ళారా, ట్రైన్ మీద వెళ్ళారా, బండి మీద వెళ్ళారో నాకు తెలియదు, కానీ వెళ్ళారు మొత్తానికి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు పేతురుకు ఒక బాధ్యత అప్పగించాడు. నాయన నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఊరంతా కలగజేసి కల చూసుకొని రా అన్నాడు. ఎవరు ఎక్కువగా 10 మంది ఉంటారో, ఏ యొక్క సెంటర్లో 10 మంది ఉంటారో ఆ ఏర్లన్నీ చూసుకుని ఆ టైం అంతా చూసుకొని రా అన్నాడు. పేతురు యేసు ప్రభువారి మాట తీసుకుని అలాగే బోధకుడా అని ఊకొట్టి వెళ్ళాడు. గ్రామంలోనికి వెళ్ళి చూస్తున్నాడు. ఏ సెంటర్లో 20 మంది, ఏ సెంటర్లో 10 మంది, ఏ సెంటర్లో 50 మంది గుంపులుగా ఉంటారా అంటే సువార్త చెప్పడానికి సులువుగా ఉంటది అని ఏలుకుంటూ చూస్తున్నాడు ఆయన. ఈ లోపల పేతురు గారిని అబ్జర్వ్ చేస్తున్నాయి కొన్ని కళ్ళు. పేతురు గారిని కనిపెడుతున్నాయి కొంతమంది చూస్తున్నారు. ఎవరితను? మన ఊరికి కొత్తవాడు, మన గ్రామానికి కొత్తవాడు. ఇతన్ని ముందు ఎప్పుడు మనం ఈ స్థలంలో చూడలేదు. ఇతని కట్టుబట్టు వాళ్ళకం అంతా వేరుగా ఉంది. ఇతను ఎవరో ఈ ఊరికి కొత్తవాడు అని అనుకున్నారు వాళ్ళు. కాసేపు పేతుర్ని అలా తిరగడం వదిలేసిన తర్వాత చూసిన తర్వాత 2 వ్యక్తులు వచ్చారు పేతురు గారి దగ్గరికి. బాబు మీది ఏ ఊరేటి అన్నట్టుగా అడిగాడు. ఏమండి ఈ ఊరు నాది కాదు, ఈ ఊరు వచ్చి నేను అటు ఇటు తిరుగుతున్నాను అనుకోండి, నన్ను మీరు పలకరింటారు లేదా? ఏమండి సార్ అంతేనా? ఎందుకంటే ఈ ఊరికి నేను కొత్తవాడిని, నన్ను ఎప్పుడు ఈ గ్రామస్తులు చూడలేదు. ఇలాగెలా తిరుగుతూ ఉంటే ఏమండి మీరు ఎవరని అడుగుతారు కదా సహజంగా. అలాగే పేతురు గారిని కూడా అడిగారు, మీరెవరు, ఎందుకు వచ్చారు అంటే మేము ఇక్కడికి పలానా పని మీద వచ్చాం. ఆహా సరే, అయితే మా ఊరిలో మీరు ఉండాలంటే, బాగా వినండి, మా ఊరిలో మీరు ఉండాలంటే మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది, మా ఊరికి ఒక సంప్రదాయం ఉంది, మా ఊరికి ఒక పద్ధతి ఉంది. ఏమిటో తెలుసా? మా ఊరిలో మీరు ఉండాలి అంటే మీరు వ్యాపారం చేసుకుంటారు, దేవుడు సువార్త ప్రకటిస్తారు,
మరి ఏ పని చేసుకున్నా మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటు ఏంటో తెలుసా? మీరు ఇక్కడ ఉన్నంత కాలం మాకు పన్ను చెల్లించాలి. చెప్పండి, ఏం చెల్లించాలి అంటే ఏమిటి? పన్ను చెల్లించాలి అంటే ఏమిటంటే ట్యాక్స్ కట్టాలా. మనం కూడా చూడండి, నెల వచ్చేటప్పుడు కరెంట్ బిల్లు కడతలేదా? 6 నెలలకు ఒకసారి ఇంటి పన్ను కడతలేదా? ఏమంటే వాటర్ బిల్లు కడతలేదా? మీరు కడుతున్నారు వాటర్ బిల్లు? దేవునికి స్తోత్రం. మేము కట్టాలా. కాకినాడలో అప్పుడే ఆ ట్యాప్లకు కూడా మీటర్లు బిగించేస్తారు తెలుసా? ట్యాప్లకు కూడా ఎంత నీళ్లు వాడుతున్నామో మీటర్ వచ్చేసింది సార్. గ్యాస్ కి కూడా మీటర్లు వచ్చేసాయి, మీకు తెలుసా? అన్ని ఇంకా అంత మీటర్లే, ఎంత వాడుకున్నామో అంత నెలకు వచ్చేటప్పుడు కట్టాల, పన్ను కట్టాలా, ట్యాక్స్ కట్టాలి. అలాగే ఆ ఊరికి కపెర్నహూముకు ఉన్న కట్టుబాటు ఏంటంటే పేతురు గారిని అడుగుతున్నారు, మా ఊర్లో మీరు ఉండాలంటే ఏం చెల్లించాలి? పన్ను చెల్లించాలన్నాడు. వెంటనే పేతురు గారు ఇలా జేబులో చేయట్టాడు, కానీ ₹1 కాసు కూడా ఆయన దగ్గర లేదు. ఏం చెయ్యాలి? 2 అడుగుల్లో బాధకుడైన యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమిటి పేతురు ఇంత అడవిడికి వచ్చేస్తున్నావు, కంగారుగా వస్తున్నావు ఏంటి అని అడిగాడు. బాధకుడా, మనం ఇక్కడ ఉండాలంటే మనం పన్ను కట్టాలట. అక్కడ పన్ను కట్టకపోతే ఆ ఊర్లో మనల్ని ఉంచరట, వెళ్ళిపోమంటున్నారు. ఏం చేయమంటున్నావు అని కంగారు పడిపోతున్నాడు. అప్పుడు పేతురు గారి ముఖాన్ని చూసి, పేతురు గారి యొక్క కంగారు చూసి బోధకుడైన యేసు ప్రభు అంటున్నారు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత ఆవేదన పడిపోతున్నావు? ఎందుకంత తొందరపడుతున్నావు? నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ, నువ్వేం కంగారు పడక అన్నాడు. అలా కాదు బోధకుడా, ఇక్కడ మనం దేవుడి పని మీద వచ్చాం, దేవుడు స్వార్థ ప్రకటించడానికి వచ్చాం, దేవుడు పని చేయడానికి వచ్చాం, కొన్ని ఆత్మలను దేవుడికి రక్షించాలని వచ్చాం. మరి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు. నా జేబులో చేపెట్టిన ₹1 లేదు, నీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పోనీ ఎవరి దగ్గరకైనా ఈ ఊర్లో మనకు చుట్టాలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళిన ఒక ₹10 అడిగి కట్టేద్దామంటే మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, చుట్టాలు లేరు, మన ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఎలా కడతాం? బోధకుడు అంటే ఎందుకయ్యా అంత తొందర? దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడానండి ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, మనం కూడా కాళ్ళు ఏళ్ళు తొక్కేసుకుని ఈ కోపం అంతా భార్య మీదో పిల్లల మీదో అవతల మీద చూపించేస్తుంటాం, తొందరపడిపోతుంటాం మనం. కానీ ఏ విషయంలో కూడా మనం తొందర పడక్కర్లేదు. ఎందుకంటే పేతురు ఎదురుగుంటా బోధకుడు ఉన్నాడు, మనం నమ్ముకున్న మనకు దేవుడు ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈరోజు నేను అంటాను, దేవుని సేవకుడిగా ఇక్కడ కూర్చున్న మన జీవితంలో ఏదైనా నిన్ను తొందర పెట్టే సంగతి నీకు తెలిసినప్పుడు తొందర పడకు, కంగారు పడకు, ఆవేశం పడకు, ఆవేదన చెందకు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కంగారు పడవసరం లే. ఇక్కడ పేతురు గారు కూడా తొందరపడిపోయి ఎవరి దగ్గరికి వచ్చాడు? మాట్లాడారు, చెప్పాలా? బోధకుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆవేశంతో వచ్చాడు, కంగారుతో వచ్చాడు. కానీ బోధకుడు చాలా శాంతంగా నిర్మలంగా మాట్లాడుతున్నాడు. ఏం కంగారు పడక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పన్ను అడిగే వాళ్ళకి వీళ్ళు ఏమి ఇవ్వాలి? నా మాట చెప్పాలి. పన్ను అడిగే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. కానీ పేతురు గారి జేబులో ₹1 లేదు. చెప్పండి, ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గర కూడా ₹1. ఆమెను చెప్పండి గట్టిగా, స్తోత్రం గట్టిగా చెప్పండి. నేను అంటాను, ఒక మాట చెప్పనా? అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. పేతురు ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. యేసు ప్రభు వారు ఎవరు చెప్పాలి? చెప్తాను. యేసయ్య ఎవరో, పేతురు ఎవరో. కానీ వీళ్ళిద్దరూ దేవుని ప్రజలే. కానీ వీళ్ళ దగ్గర ఏమి లేదు, ఈ లోక సంబంధమైన డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయని అనుకుంటారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయ్యగారుల దగ్గర ఏమున్నాయి అనుకుంటారు? ఆయనకి ఏంటంటే మంచి టోపీ పెడతాడు, మంచి టీ షర్ట్ వేస్తాడు, మంచి బండి మీద కారు మీద వస్తారు అని అనుకుంటారు మనం. కానీ దైవోత్సవం దగ్గర ఏమి లేవు. మాట్లాడరండి. నేను ఇలాంటి తెల్ల బట్టలు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా మీరు? నన్ను చూసిన వాళ్ళందరూ కూడా బాబు కోటీశ్వరుడు అనుకుంటాడు, ఆయనకి ఇంత తక్కువ అనుకుంటారు. కానీ మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది మా బాధలో. మాకు ఎన్నో కోట్లు ఉన్నాయి అనుకుంటారు, కానీ లోపల చిరిగిపోయిన బనీళ్ళు ఉంటాయి మనం. దేవునికి ఎట్టుగా స్తోత్రం.
ఈనాడు సమాజం అంతా పాస్టర్ గారి మీద ఎంత అనుకుంటున్నారో తెలుసా? వాళ్ళకేంటనండి దశంభాగాలు ఇచ్చేస్తారండి. అంట ఏమి ఇచ్చేస్తారట? అలాంటి అనుకున్న వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ మీరెంత గొప్పోళ్ళు అన్నది. దేవుని గట్టిగా స్తోత్రం చేస్తారు. అవునా కదండి? దేవునికి స్తోత్రం చెప్తారు. మీ సంగతి అందరి సంగతి దేవుని గట్టిగా స్తోత్రం చేస్తారు. చెప్పాలి చేతుల పైకి. హల్లెలూయా. ఈరోజు మీరు కాదండి, బయట సమాజం కూడా దైవజనుల్ని పాస్టర్ గారిని ఏమనుకుంటున్నారో తెలుసండి? ఆయనకి ఏంటండి ఆదివారం వచ్చేటప్పటికి పొలోమని వేసేస్తారు. ఇందులో మాట్లాడరండి, స్తోత్రం గట్టిగా చెప్పండి. అవునంటారా? ఆయనకి ఏంటండి బాబు ఇచ్చేస్తారు ఏంటి కానుకలు, ఆయనకి ఏంటండి అనుకుంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో తెలిసిపోయింది నాకు అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఈరోజు పేతురు గారి దగ్గర ఏమి లేవట? మాట్లాడతారు మీరు, డబ్బులు లేవు. యేసు ప్రభు వారి దగ్గర కూడా డబ్బులు లేవు. ఆమేన్. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే డబ్బులు కట్టాలి అక్కడ. అవునా కదా కృపారావు గారు? కట్టాలొద్దా? కానీ వీళ్ళ దగ్గర ఉంటే కదా కట్టడానికి. కానీ వీళ్ళకి ఎలా కనబడుతున్నారు? వాళ్ళు మంచి డబ్బులు ఉన్న చెల్లి. నీ పేరేట్రా? విజయరత్నం చెల్లి. చెప్పు, ఎలా కనబడుతున్నారు వాళ్ళు? మంచి డబ్బులు ఉన్నారు. అవునండి. దేవుని పిల్లల్ని ఎప్పుడు కూడా సమాజంలో మన ఎలా ఉంచుతాడు తెలుసా? దేవుడు మనల్ని దేవుడు ఉన్నతముగా ఉన్నట్లుగానే దేవుడు కనబరుస్తాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుడు ప్రజలుగా దేవుని బిడ్డలుగా నువ్వు జీవిస్తే ప్రియులారా, ఈ రోజు సమాజానికి మనల్ని ఎలా చూపిస్తాడో తెలుసా దేవుడు? ఆలికేటండి బాబు. దేవుని గట్టిగా స్తోత్రం. కానీ మన బాధలు, మన కష్టాలు, మన లేని స్థితి, మన పేదరికం మన ఇంటికి వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ సమాజంలో మాత్రము ఎవరికి తీసుకోలేనట్టుగానే దేవుడు మన తలలో పైకెత్తుతాడు. దేవుని గట్టిగా స్తోత్రం. అవునంటారు కాదంట? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనము మన దగ్గర ఏమీ లేకపోయినా సమాజంలో చూసిన వారికి మనం ఉన్నట్టుగానే చూపిస్తాడు దేవుడు. ఆమేన్. ఈరోజు పేతురు గారి దగ్గర ఏమి లేదు, బోధకుడి దగ్గర కూడా లేదు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? వెళ్ళి మాట్లాడరండి. ఒకరోజు బాగా వినండి, మీరు వింటే మాత్రం కడుపు నిండా వాక్యం చెప్తారు. దేవుని గట్టిగా స్తోత్రం. విసుకుండదు, బాగా విండండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం గట్టిగా. ఒకరోజు పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయానికి ఎక్కెళ్ళారట. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? శృంగారం అనే దేవాలయానికి ఎక్కెళ్ళిపోతున్నారట. ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. ఈ ముగ్గురు వ్యక్తులు వెళుతుంటే ఆ మెట్ల దగ్గర ఎప్పటి నుంచో పుట్టికుంటువాడు. చెప్పండి ఎవరు? అంటే పుట్టుకతోటే కాళ్ళు సత్తుపడిపోయాయి, పక్షవాతంతో నింపబడిపోయాడు, లెగలేడు, కుంటోడు అనమాట. ఆ మెట్లెక్కి గుడి మెట్లెక్కి వెళుతున్న వారిని, అయ్యా ఓ రూపాయి ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని చేతులు చాపి అడుక్కుంటుండేవాడు ఆ వ్యక్తి. వాళ్ళు దయాదాక్షణ్యం మీద రూపాయో పావలో ఇస్తుంటే అవి పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇస్తే వాడికి ఎంత భోజనం పెట్టేవారు. మళ్ళీ వాడిని పొద్దుట చేపలకు శుభ్రం కడిగేసి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టేవారంటే దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవాడు. మళ్ళీ వచ్చేవాడిని పోయేవాడిని సాయంత్రం అంతా అడుక్కుంటుండేవాడు. అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అదే ఒక రోజున పేతురు, యాకోబు, యాహోనులు అనే ముగ్గురు వ్యక్తులు, శిష్యులు ఆ శృంగారం అనే దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఎన్ని గంటలకు వెళ్తున్నారట? చెప్పరేమండే? దేవుని గట్టిగా స్తోత్రం. అంటే ఈ భక్తుల యొక్క ప్రార్థన టైం ఏదన్నమాట? చెప్పరేమండే? నేను ఒక మాట అడగనా? ఏమని అనుకుంటారు? అనుకోండి అన్న చేతులు పైకి ఎత్తండి. ఈ చేతులు ఎత్తున్నా, ఆ చేతులు ఎక్కడ? అదేం చేతులు రా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మీ చేతులు పైకి ఎత్తును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఈ ముగ్గురు వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం. ప్రార్థనకు మరో పేరు ఏంటి? మొర పెట్టడం. చిన్న ఏం పేరు? వెంకటలక్ష్మి గారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు మరో పేరు ఏంటి? మొర్ర పెట్టడం. అంతే కదా బైబిల్ భాషలో మొర్ర పెట్టడం. ఇప్పుడు ఈ ముగ్గురు వెళ్తున్నారు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఏంటో తెలుసా? మీ జీవితంలో మధ్యాహ్నం 3 గంటలకే ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది చెప్పండి?
దొంగలు దొరికిపోతారు ఈవేళ. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకి ఖచ్చితంగా నేను 3 గంటలకు నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అన్న వాళ్ళు చేతులు పైకెత్తారు. అబద్ధం ఆడకండి రోయ్, నేను అసలు మంచోడు కాదు. దేవునికి స్తోత్రం. అలాంటి అలవాటు మంచిదా చెడ్డదా? మాట్లాడారా? అయ్యగారు ఇది మంచిది కాదన్నట్టుగా చూస్తున్నారు ఎట్లా మనకు? స్తోత్రం. మధ్యాహ్నం 3 గంటలకి అన్ని వంటలు అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి. తమాషాగా ఏం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు అంటే, కాళ్ళు 2 టీవీ ఎదుర్కొంటే సాపుకొని, ఏమంటే భర్త ఉండడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు 4-5 గంటలకు వస్తారు, భర్త ఏమో క్యారేజ్ చెప్పుకుని ఎప్పుడు వస్తాడు, వీళ్ళు ఒక్కరు ఇంట్లో కూర్చొని ఆ మిరియాలు సీరియాలు ఇవన్నీ కూడా చూసేవాళ్ళు లేరా? కానీ మీరు మాత్రం మంచోళ్ళు లేండి, అలా కనబడతారు. దేవునికి స్తోత్రం. ఏమండో ఒక్క మాట చెప్తాను వినండి. ఏ కోటాలు ఇవి? మళ్ళీ ఉపాసం అంటారు. ఏ కోటాలా? ఆమె చెప్పండి గట్టి. ఏమంటే మధ్యాహ్నం 3 గంటలకి ఏ ఇంట్లోనైతే మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో ఆ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలకు దేవుడు దర్శనాలు దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రతి క్రైస్తవ దేవుని బిడ్డలు కూడా మధ్యాహ్నం 3 గంటలకు సీరియల్లో మొర్ర పెట్టవలసిన సమయంలో గుర్ర పెట్టడం కాదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థన మందిరంకి వచ్చి మొర్ర పెట్టడం కూడా ఏం చేస్తారు? గోడకు జారబడిపోయి మాట్లాడరా? స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. మొర్ర పెట్టాలా గుర్ర పెట్టాలి ఇక్కడికి వచ్చి? ఆమె చెప్పండి గట్టిగా. ఒకసారి నేను శాలిమరాజు అన్న దగ్గరికి వెళ్తున్నాను, నాకు బాగా తెలుసు, మాకు బాగా అన్న. వెళ్తుంటే విజయవాడ బస్సు ఎక్కాను. వినండి, విజయవాడ బస్సు ఎక్కాను. విజయవాడ బస్సు ఎక్కితే ఆ నైట్ గుంటూరు వెళ్తుంది బండి, లైట్లు ఆరిపేసాడు. అందరూ పడుకుంటారు కదా, 1 గంట కారు లాంగ్ వెళ్ళినప్పుడు లైట్లు ఆరిపేస్తారు కదండి బస్సు వెళ్తే. ఈ లోపల ప్రశాంతంగా అమ్మాయి అనుకునేటప్పటికి నా పక్కన ఒకడు మొదలెట్టాడండి, ఇంజిన్ స్టార్ట్ చేసాడండి. ఏమండి ఆ బస్సు యొక్క ఇంజిన్ సౌండ్ నిలబడతలేదు, ఈడు సౌండ్ నిలబడతా. దేవునికి స్తోత్రం. ఎంత భయంకర. ఒక పక్కన కాలేజీ స్టూడెంట్ ఒక అమ్మాయి ఈడు సౌండ్ వెళ్ళాక ఆ చున్నీ తీసుకుని సూపర్గా చెవులు చుట్టేసుకుందంటే నమ్మరండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను కూడా బాధపడలేక అందరూ లెగిసిపోయారు, ఎవరు చెప్పుకుంటది. అప్పుడు డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉంటే పోనండి, ఈయన అరెస్ట్ చేయించేస్తాను. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మనం మొర పెట్టడానికి రావాలి, కానీ దేనికి రాకూడదు? దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి గట్టి. నిద్ర వచ్చేస్తుంది అని అనుకుని నిద్రపోతుంటారు గోడకి. ఇక్కడ పాస్టర్ గారు మిమ్మల్ని ఏమనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పాస్టర్ గారు మిమ్మల్ని ఏమి తిరగబడిపోతామన్నా. దేవునికి మహిమ కలుగును. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? ప్రార్థన చేసి మొర పెట్టడానికి. దేవునికి మహిమ కలుగును. ఆ శృంగారం అనే దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? చెప్పండి. అక్కడ ఎవరున్నారు మెట్ల దగ్గర? కుట్టుకుంటూ వాడు అడుక్కుంటుంటే అప్పుడు వాళ్ళ ముగ్గురిని చూసాడట. ఎవరు? ఈ కుట్టువాడు చూసి, అబ్బా ఈ వేళ నా పంట పండిపోయింది. వీళ్ళు ముగ్గురు కూడా పారం దొరలాగా ఉన్నారు. ఎవరిలాగా? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళు అంగీలు, వీళ్ళు రెడ్ కలర్ చూసి పారల దొరలాగా ఉన్నారు. వీళ్ళు మంచి డాలర్లు ఉంటాయి, అందరూ ఇచ్చేది వేరు, ఈ రోజు నాకు మంచి పంట పడిందని వాళ్ళ వైపు నిదానించి చూస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? చెప్పాలి. నిదానించి చూస్తుంటే వాళ్ళు కూడా చూసారట ఇతని వైపు. చూసి, బాగా వినండి, చూసి, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాము అన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం. మా దగ్గర ఏమి లేవన్నాడు. చెప్పరు, ఏమి లేదు. దైవజనుల దగ్గర ఏమి లేవు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉండేలాగుంటే ఇది ఎందుకు ఇలాగ ఉంటది? దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. అవునా కదంటారా? అవండి, ఉండేలాగుంటే ఇది ఎందుకు ఇలాగ ఉంటది? ఇది ఎప్పుడో పెద్దదైపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. అదేమిటో తెలుసా? అతను చేయి పట్టుకొని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లే అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ యేసు నామములో ఆ మాట ప్రవచనాత్మకంగా బయటకు వచ్చిందో అతను శీల మండలు బలము పొంది దిగ్గున లేచాడట. చెప్పండి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే వారి దగ్గర ఏమి లేదు.
మాట్లాడండి. ఏముంది చెప్పాలి? దేవుని అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తి ఉంది. ఎవరి దగ్గర అయితే ప్రార్థన శక్తి ఉంటుందో వారిలో దేవుని అభిషేకం ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మందిరానికి మనం ఎందుకు రావాలి? ఎందుకు రాకూడదు? మందిరానికి మొర్ర పెట్టడానికి రావాలి కానీ మొర్ర పెట్టడానికి రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. ఈ పేతురు, యోహాను, యాకోబుల దగ్గర ఏముందో తెలుసా? వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినది ఉంది. అది యేసు నామములో శక్తి. ఆమేన్. అంటే ఎప్పుడైతే యేసు నామములో నువ్వు లేచి నిలబడన్నారో ఆ మాట ప్రవచనం ద్వారా రాగానే ఆయన శక్తి రిలీజ్ అయింది. ఆయన వెంటనే దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం. దైవజనుల దగ్గర ఏముండో మాట్లాడరేరా? వెండి బంగారాలు దానికి ఉండే వాళ్ళ దగ్గర ఉండుగాక. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. కానీ కొంతమంది మనలాంటి దైవజనుల దగ్గర ఏమి లేవు. కానీ బయట లేవనుకుంటారు. ఆయనకేటండి మీరు అందరూ వెళ్ళిపోయి అందులో వేసేస్తున్నారు. అందులో వేసారు. ఆయన చూస్తే నిలుతుంది అందులో. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి గట్టిగా. కానీ మా ఆకలి, మా బాధ, మా కష్టం, మా దుఃఖం ఎవరికి తెలియదండి, దేవుడికి తప్ప. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ దైవజనుడు బాధ, కష్టం మీకు తెలిస్తే మీరు ధన్యులే. దేవునికి మహిమ. కానీ పేతురు గారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు వాళ్ళు? పన్ను అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడికి రావాలా చెప్పండి? ఏమడుగుతున్నారు? పన్ను అడుగుతున్నారు. ఇక్కడ పేతురు దగ్గర లేదు చెప్పండి. బోధకుడైన యేసు దగ్గర కూడా ఈ కంగారు పడిపోతున్నాడు ఎవరు? ఇంకా ఈ ఊరి నుంచి మనల్ని వెళ్ళిపోమంటారేమో అని. అప్పుడు యేసయ్య అద్భుతమైన మాట చెప్తున్నారు. బాగా వినండి, మైండ్కి ఎక్కించుకోండి మాట. పేతురు, నువ్వు కంగారు పడకు, తొందరపడకు. ప్రతి దానికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య దగ్గర ఏముంది చెప్పండి? పరిష్కారం ఉంది. నీకు లోకములో ఎవరి దగ్గర ఏం చెప్పినా సరే సరైన పరిష్కారము నీ బాధకి, నీ కష్టానికి మనుషులు ఎవరు చెప్పకపోయినా యేసు ప్రభు వారి దగ్గర నీ ప్రతి సమస్యకి పరిష్కారం యేసయ్య దగ్గర తప్పనిసరిగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఎవరో తెలుసా? యేసయ్యే. ఆమేన్. పేతురు, ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు? నీ ప్రశ్నకు లేకపోతే నీ కష్టానికి నా దగ్గర ఏముందో తెలుసా? పరిష్కారం ఉంది. ఆమేన్. వెంటనే పేతురు గారితో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? నీ చేతిలో ఏముంది? అయ్యా, నా చేతిలో గేలముని చిన్న నరం లాంటి తాడు ఉందయ్యా అన్నాడు. అది చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఏం చేయమంటారయ్యా? ఇది నువ్వు పట్టుకొని నీ ఎదుర్కొంటున్న సముద్రంలోకి వెళ్ళావు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎదుర్కొంటే సముద్రం దగ్గరికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత గాలం వేసిన తర్వాత నీ గాలానికి ఒక చేప తగులుకుంటది. దాన్ని గబగబా నువ్వు పైకి లాగు. దాన్ని వచ్చిన తర్వాత దాని నోరును ఓపెన్ చేయి, దాని నోరును తెరు. అప్పుడు దాని నోట్లో ఒక షెకెల్ దొరుకుతుంది. చెప్పండి, షెకెల్ దొరుకుతుంది. దాన్ని తీసుకొని నిన్నెవరైతే పన్ను అడిగారో దాన్ని తీసుకెళ్ళి నా కొరకును నీ కొరకును వారికి ఇవ్వి అన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారికి కొండంత ధైర్యం వచ్చేసింది. పరిష్కారం దొరికేసింది, దీనికి సమాధానం దొరికేసింది. దీనికి అయ్యో అని అనుకుని బాధపడ్డాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటెక్కాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీ చేతుల్లో ఉన్న గేలాన్ని తీసుకుని ఎదుర్కొంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పాలా? సముద్రం దగ్గరికి వెళ్ళమంటే గబగబా 4 అడుగుల్లో వెళ్ళిపోయి యేసయ్య చెప్పినట్లుగానే గేలం వేసాడు. వేయగానే వేసిన 10 నిమిషాలకో లేదా 2 నిమిషాలకో ఆ గేలానికి ఒక చేప పట్టుకుని గబగబా లాగేశాడు. లాగానే ఎంత పొడుగు చేప వచ్చేసింది. ఆ చేపను లాగి గట్టు మీద పెట్టి దాని నోరును తెరిచాడు. దేవునికి స్తోత్రం. నోరుని తెరవగానే ఆ నోట్లో యేసయ్య చెప్పినట్లుగా ఏం దొరికింది? ఆ షెకెల్. ఈ రోజు మనము మార్చుకుంటున్న ఆ డబ్బులని మనం పేరు పెట్టాం. చెప్పండి, డబ్బులు అంటాం, మన వాడకంలో ఉన్నది కరెన్సీని. ఆ రోజుల్లో, ఈ రోజు మన డబ్బులు అంటున్న ఆ రోజులు ఏమనేవారంటే షెకెల్స్ అనేవారు. చెప్పండి, ఏమనేవారు? డబ్బుని షెకెల్ అనేవారు. ఇప్పుడు ఆ నోరు తెరవగానే
ఆ షేకులు తీసి, ఏమండి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా, ఏమండోయ్ మీరు నన్ను నిలబెట్టి డబ్బులు పన్ను కట్టమన్నారు కదా, ఇదిగోనండి ఇదిగోనండి, ఇది నా బోధకుడైన నా యేసయ్య కొరకును నా కొరకును ఇదిగోనండి అని ఇచ్చేసాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఎంత బేగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసావయ్యా నువ్వు, దేవునికి స్తోత్రం, ఎంత బేగా నీకు ఎలా తెచ్చేసావు. అవును అంటాం. ఒకసారి ఓ రోజు నా దగ్గరికి ఒక అమ్మ వచ్చి, అయ్యగారు స్లాబ్ ఎత్తికి వచ్చేసిందండి, స్లాబ్ వేయటానికి వేసి డబ్బులు ఇవ్వకపోతే స్లాబ్ వేయనంటున్నాడండి అయ్యగారు, ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పటికే నా ఓపిక లేదండి, నేను తర్వాత ఇస్తానయ్యా అని మేస్త్రితో చెప్తే డబ్బులు ఇస్తేనే తప్ప స్లాబ్ వేయనన్నాడండి అయ్యగారు. అమ్మా సాధ్యమే, అసాధ్యమే కానీ దేవుడికి సమస్తమే సాధ్యమే, నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నా. అయ్యగారు మీతో ప్రార్థన చేయించుకొని అప్పుకి వెళ్దామని అనుకుంటున్నానండి అన్న. ఎప్పుడు అడిగాడు అన్న. పొద్దుట అడిగాడండి అయ్యగారు. ఈ సాయంత్రానికి నువ్వు డబ్బులు తెస్తే మంచిది, లేదంటే రేపటి నుంచి ఇసుక రేటు పెరిగిపోతుంది, కంకర రేటు పెరిగిపోతుంది, సిమెంట్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఒప్పుకున్న కాంట్రాక్ట్కి నువ్వు కానీ సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ పెరిగిన రేట్లకి ఇంకా నేను డబ్బులు పెంచుతానే తప్ప ఈ రేటుకి నేను కట్టుబడి ఉన్నాను. నువ్వు తెస్తే సాయంత్రం కల్లా డబ్బులు తెచ్చేస్తే నేను ఎంతైతే ముందు కాంట్రాక్ట్ ఒప్పుకున్నానో ఆ కాంట్రాక్ట్కే నేను స్లాబ్ వేస్తాను. నువ్వు ఎల్లుండో రేపు 10 రోజులు పోయిందే తెచ్చావంటే రేటు పెరిగిపోతున్నాయి, ఆ డబ్బులు నువ్వు కూడా కట్టుకోవాల్సి వస్తుందన్న. కంగారు పడి వచ్చాను అయ్యగారు, మోకాళ్ళే అన్న. మోకరించింది. ఆమె వెధవరాలు 2 చేతులు నెత్తి మీద పెట్టి, తండ్రి దీనురాలనైనా కనికరించు నాయన, బిడ్డలందరూ వదిలేశారు, ఏదో నీడ ఉండాలని ఆ గూడు మీద ఆ టాప్ వేసుకోవాలని వచ్చింది నాయన. ఇప్పటికే చాలా అప్పులు చేసింది, ఇప్పుడు మేస్త్రి కంగారు పెడుతున్నాడు, తొందర పెడుతున్నాడు, అప్పు దొరకలనని ప్రార్థన చేసి దేవుడి పేట ఆవిడని ఆశీర్వదించి పంపించాడు. అయ్యగారు ప్రార్థనలో పెట్టండి అని వెళ్ళిపోయింది తల్లి. వెళ్ళిపోయిన నా దగ్గరికి 11 గంటలకు వచ్చింది. ప్రియులారా 11:30కి ప్రార్థన చేసి పంపించాను, 2 గంటలకు తిరిగి వచ్చి. చెప్పండి ఎంత అంటే ఎన్ని గంటలు అయింది చెప్పండి? 2:30 గంటలు. 2:30 గంటల్లో వచ్చేసి అయ్యగారు ఉన్నారా అని అడిగి, అప్పుడు భోజనం చేస్తున్నాను నేను. ఏమ్మా? రూతమ్మ గారు అన్నాను. అయ్యగారండి మీరు ప్రార్థన చేసి పంపించారా, డబ్బులు దొరికేసాయండి, దేవునికి స్తోత్రం, డబ్బులు దొరికేసాయి. వెంటనే ఆలస్యం చేయక మా మేస్త్రి దగ్గరికి వెళ్ళు, ఇచ్చేయమ్మ, వెంటనే ఇచ్చేతాను అయ్యగారు అని గబగబా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ మేస్త్రి కూడా ఏమంటే ఇంట్లో పడుకున్నాడట టైంలో, లేపి అయ్యా ఇదిగోనయ్యా డబ్బులు నువ్వు అడిగిందని ఇస్తే అతను అన్నాడంట, ఎంత బేగా ఎలా దొరికేసాయి నీకు అన్నాడంట. ఎంత తొందరగా వచ్చే నా దేవుడు ఇచ్చాడయ్యా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒక మాట చెప్పనా, పేతురు గారు వాళ్ళని అడిగేటప్పటికి ఈయన దగ్గర 1 రూపాయి లేదు, యేసయ్య దగ్గర కూడా. ఎప్పుడైతే యేసయ్య ఒక మాట చెప్పాడో, సముద్రంలోకి వెళ్ళి చేపను లాగాడో, ఆ చేప చెప్పండి నోట్లో ఏం దొరికింది, చేకలు దొరకగానే ఇప్పుడు ఎవరైతే ఆ ఊర్లో ఇతను డబ్బులు అడిగారో అతనికి వెళ్ళిస్తే వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా, ఎంత బేగా డబ్బులు ఎక్కడ దొరికేసాయి, దేవునికి స్తోత్రం. అదే మన యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఆమేన్. అదే మన యేసయ్యలో ఉన్న గొప్ప ఆశ్చర్యము. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయనకు మించిన దేవుడు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే అందరూ ఆశ్చర్యపో, ఎంత బేగ, ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన ఉన్నారా, చుట్టాలు ఉన్నారా, అప్పేం చేసి, మాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలా తెచ్చావు? మా బోధకుడు చెప్పాడు, సముద్రంకి వెళ్ళాను, గేలం వేశాను, చేప దొరికింది, ఆ చేప నోట్లో షెకెల్ దొరికింది, ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఏంటో తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, ఇది మంచి చేప చెడ్డ చేప చెప్పాలా? ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? కృపారావు గారు, ఎరా చెల్లి, ఆమేన్. వెంకటలక్ష్మి గారు, మంచి చేపనా? దేవునికి మహిమ కలుగును. ఏమంటే అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న, ఇది ఎందుకు మంచి చేప అయిందో చెప్పండి. చెప్పండి, ఈ లోపల ఆలోచన.
ఉపయోగపడింది కదా. చెప్పలేదు ఎందుకు మంచి చేప అయింది చెప్పాలరా తల్లి చెప్పండి. మనకు ఉపయోగపడింది ఇది మంచి చేప చెడ్డ చేప? అందరూ ఓటేస్తున్నారు లేదా? అందరూ మంచిది. ఎందుకు మంచిది అయిందో మిమ్మల్ని అడిగి టైం వేస్ట్ చేయరు కానీ 3 విషయాలు చెప్తాను, చాలా అద్భుతమైన విషయాలు. ఎంతమంది ఏం దానికి సిద్ధంగా? దేవుని గట్టిగా స్తోత్రం. 3 విషయాలు చెప్తాను, ఇది ఎందుకు మంచి చేప అయింది, దానిలో ఉన్న 3 మంచి గుణాలు. మొట్టమొదట అది మంచిదైంది అనడానికి సులువుగా మంచిదైంది అనేకరికి దాని లక్షణాలను చూడండి. అది మంచి చేప అవ్వటానికి, ఇది మంచిది అనడానికి మొదటి లక్షణం, మొదటి గుణం ఏంటో తెలుసా? అది సహకరించే గుణం కలిగింది. చెప్పాలేంటి? చెప్పండి, చెప్పాల. సహకరించే గుణము మొదటి గుణం. చెప్పండి ఏంటి? సహకరిస్తూ ఉంది. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరెవరికి? యేసు ప్రభు వారు శిష్యుడైన పేతురు గారికి, యేసు ప్రభు వారికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరు అనే మాటకు వస్తే, యేసు ప్రభు వారు ఎవరని దేవుని వాక్యం చెప్తుందంటే, వాక్యంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎవరండి? చాలా మంది ఈ రోజు యూట్యూబ్ లోని అమ్మా వింటున్నారా? వినండి వినండి, చిన్న వినండి. యేసయ్యను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిన్న దేవుడని, బుల్లు దేవుడని, పుట్టినోడని, వచ్చినోడని, ఇలా రకరకాలుగా అంటున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ఒక మాట చదవండి ప్లీజ్, చదవండి త్వరగా రండి. మీరు లోతుకి వెళ్తున్నాం, మనం ఇప్పుడు లోతుకి వెళ్తున్నావా? పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడు. చప్పట్లు కూడా దేవుడు నామాన్ని స్తుతించాలి. ఈయన ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. ఎలా సర్వాధికారం అయ్యాడు? రండి, ఇప్పుడు మిమ్మల్ని లోతుల్లోకి తీసుకెళ్ళబోతున్నా. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరని చెప్తుంది లేఖనం? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు అని ఉంది వాక్యం. దేవునికి స్తోత్రం. అవునా? అలాగుందా లేదా? చెప్పండి. ఈయన ఎవరు? ఈయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఎలా సర్వాధికారి అయ్యాడు? సర్వం అంటే భూమిలో ఉన్న పంచభూతములు. చెప్పండి. భూమిలో ఉన్న వాతావరణ పంచభూతాలు. ఈ పంచభూతాల మీదే ఈ భూమి ఆధారపడి ఉంది. పంచభూతాలు ఏంటనగా, ఒకటి ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. చెప్పండి. మళ్ళీ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ 3 కలిపే భూమి, ఈ 3 కలిపే సర్వము. అవునంటారు కదంటారు. కానీ యేసు ప్రభు వారు ఏ దేవుడు? చెప్పాలి. వెంకటలక్ష్మి బాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు? చెప్పాలి. ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సర్వాధికారి అయిన దేవుడికి ఈ పంచభూతములు కూడా లోబడుతున్నాయి. దేవునికి మహిమ. ఈయన సర్వాధికారి గనుక ఈ పంచభూతములు కూడా ఆయనకి లోబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసయ్య బాగా సువార్త చేసి పనిలో అలిసిపోయి శిష్యులు ప్రయాణం చేస్తున్న నావలోని అవర భాగమున చివరి భాగానికి వెళ్ళి అలాగ తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. కాస్త సొమ్మసిల్లిపోయి నావ వెళుతుంది సముద్రంలో. అందులో శిష్యులు అందరూ ఉన్నారు. సడన్ గా ఉన్నట్టుగా ఉండి సముద్రం మీద ఏమొచ్చిందో తెలుసా? గాలి తుఫాన్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందండి? గాలి తుఫాన్లు వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభుని వీరు లేపకుండా ఈ మిగతా శిష్యులందరూ కలిసి ఏమండి ఆ తుఫాన్లో నుంచి బయటికి ఎలాగైనా పడిపోవాలని ప్రయత్నాలు ఎన్నో చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి తెలుసా? విఫలమైపోయాయి. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులోంచి బయటికి వాళ్ళు ఆ తుఫాను వారు చుట్టేసింది. ఆ తుఫాన్లో చిక్కిడిపోయారు. ఆ తుఫాన్లో ఇక మరణమే. ఇక అందులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ముట్టడేసేసింది. నిజంగా ఒక మాట చెప్తాను, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఎన్నో తుఫాన్లు చూశారు కానీ అలాంటి తుఫాను ఎప్పుడు వాళ్ళు చూడలేదు. అలాంటి భయంకరమైన తుఫాన్లో చిక్కడిపోయింది ఇల్లామా. అలాంటి తుఫాన్లో బంధించబడిపోయారు వీళ్ళందరూ. కానీ వీర ప్రయత్నాలు చేశారు.
కానీ అందులోంచి బయటికి రావడం వీళ్ళకి సాధ్యం కావట్లేదు. నేను అంటాను, ఒక మాట చెప్పను, ఈరోజు మన జీవితంలో కొన్ని శ్రమలనే తుఫాను మన ఇంట్లో లెగుస్తాయి, మన గుండెల్లో లెగుస్తాయి. ఆ తుఫాను నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ మనంతటా మనం బయటికి రాలేము. అయ్యా, నా తుఫాను లాంటి నా జీవితం ఇలా ముంచేసిందని అంట. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈరోజు మొన్న ముదుత ఏదో తుఫాను వచ్చింది, మోత ఏంటండి, మొంత తుఫాను వచ్చి మా కోనసీమ అంతా ఏం చేసిందో తెలుసా? ఎన్నో కరెంటు స్తంభాలు, కొబ్బరి చెట్లు, పంట పొలాలన్నీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆఖరికి మనం ఇలాగ రావాలా తుఫాను, అలా వెళ్ళిపోయింది. ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేసింది. నేను అంటాను, ఈరోజు ఒక వాతావరణానికి సంబంధించిన తుఫాను వస్తుంటే ఎంతో నష్టం అవుతుంటే, మన జీవితంలో శ్రమలనే తుఫాన్లు ఎన్నో వస్తుంటాయి. ఆ తుఫాన్లు పరిష్కరించడానికి ఏకైక సమర్థుడైన దేవుడు యేసయ్య తప్ప మరొకరు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తుఫాన్లో చిక్కడి పెరివేళ్ళు ఆయన నావ మీద యేసయ్య మాత్రం ఏమీ కదలకుండా అలా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ శిష్యులకు బాగా అలిసిపోయి తెడ్లు వేశారు, కర్రలు వేశారు, మరొకటి ఏదో చేశారు, ఒళ్ళంతా అలిసిపోయింది. వీళ్ళకి మంటెక్కిపోయి యేసయ్య దగ్గర, బోధకుడా, ఏంటయ్యా మేము నశించిపోతుంటే నీకు చిత్తలేదా అని అడిగారు లేదా? దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద కేకలేసుకుంటూ రోషంతో కోపంతో వచ్చేసి, నువ్వు ఇలా పడుకుంటావా? మేము చేస్తున్న ప్రయత్నం చూడలేదా? ఏమో చచ్చిపోయేలా ఉన్నాం మనం. ఇంకా మా పిల్లం బిడ్డలో మా కుటుంబాలు సర్వనాశనమే. ఇంకా మా బతుకి నీటి అడుగులే. నిన్ను నమ్ముకున్న కారణాన్ని బట్టి, నేను దగ్గరకు వచ్చిన కారణాన్ని బట్టి మాకు బాగా స్వచ్ఛ జరిగింది అన్నట్లుగా ఫీల్ అయిపోయి, ఇదిగో ఏమిటి నీకు అసలు చింతలేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఇలా కళ్ళు నురుక్కొని లేచారు. యేసయ్య దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా, వీళ్ళని భయపెట్టేది ఏది? వీళ్ళు దేని చూసి భయపడుతున్నారు చెప్పాలా? నిజంగా వీళ్ళు తుఫాను చూసి భయపడుతున్నారు, కానీ యేసయ్యకి అలాంటి భయాలేమీ లేవు. అవసరమైతే యేసయ్యను చూసి తుఫానే భయపడాలా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనం చూసి తుఫాన్లు వెళ్ళిపోతాం, కానీ యేసయ్య ఏ భయాలకి అయినా భయపడేవాడు కాదు. దేవునికి స్తోత్రం. కళ్ళు ఇలా నురుక్కుని లేచాడు. లేచి, ఏంటయ్యా మీ గోలేంటి? గోలంటవేంటి బోధకుడా? ఇదంతా మునిగిపోతుంటే మన నామలోకి నీళ్లు వచ్చేసుకుంటే వెళ్ళిపోతుంది లోపలికి, చచ్చిపోతాం. విశ్వాసం లేని మూర్ఖ తరమల వార్లారా, ఏమిటయ్యా, ఎంతకాలం అయ్యా మీతో నేను ఉంటాను? దీన్ని చూసి వెళ్ళిపోతున్నారా? నన్ను చూసి ధైర్యం లేదా మీకు అన్నట్టుగా యేసయ్య లేచి, ఊరికా అని అప్పుడు లేచి నావ మీద నిలబడి, తుఫానా, గాలి, ఆగండి అన్నాడంతే. స్తోత్రం. ఆయన నోట్లోంచి వచ్చే ఒకే మాటకి వాళ్ళని ఇంతసేపు భయపడుతున్న తుఫాను, గాలి ఏమైపోయిందో తెలుసా? నిమ్మలమాయందాయ. దేవునికి స్తోత్రం. పెంపుడు కుక్క సైలెంట్ అయిపోయినట్టుగా. పెంపుడు కుక్క ఎవరికి లోపడుతుంది చెప్పరేమండి? ఇప్పుడు మనం కొత్త ఇంట్లోకి వెళ్ళే ఒక్కొక్క భయ వచ్చేసి మీద బాబాయ్ పట్టుకోండి ఆ ఇంట్లోకి అన్నాడంటే దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. దాని యజమానుడు ఎవరు? ఆయన. సృష్టికి యజమానుడు ఎవరంటే నజరేయుడైన యేసు ఒక్కడే. చెప్పండి కూడా దేవునిగా మనసుకుంటుంది. యజమానుడికి లోబడాలొద్దా? ఏమన్నాడు ఆయన? గాలిని సముద్ర పొంగులు గద్దించగానే అవేమయ్యట తోక ఊపుతూ సైలెంట్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వీళ్ళు అంటున్నారట, ఈయన మాటకి ఆ గాలియు నీరు ఈయన గద్దిస్తే లోపల ఈయన ఎవరో. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరో అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. స్తోత్రం. పంచభూతాల్లో నీరు, గాలి. చెప్పండి ఏంటి? ఏమిటి? పంచభూతాల్లో నీరు, గాలి. ఆమేన్. హల్లెలూయా. లోబడ్డాయి లేదా? చెప్పరామండి. పంచభూతాలు లోపడుతున్నాయి లేదా? అందుకే ఒక మాట చెప్తానండి. యేసయ్య ఒక రోజు ఇదే కపెర్నహూములో ఉన్న పేతురు ఇంటికి వెళ్ళాడు, పేతురుని పట్టుకుందామని. కానీ పేతురు లేడు, పేతురు అత్తగారి ఇంట్లో ఉంది. దేవునికి స్తోత్రం. పేతురు అత్తగారు మనసున గజ 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 గజగా చలి. ఏమండి, అది టైఫాయిడ్ జ్వరం, వేరే జ్వరం తెలియదు, కానీ ఒళ్ళంతా సెవట్లు పెట్టి అప్పుడు ఆవిడ మీద కనికరపడి అలా చేపుకొని
జ్వరాన్ని గద్దించబడం. జ్వరము ఏ మందులు ఏ డాక్టర్ ఎన్నిట్లయినా సరే ఆ జ్వరము యేసయ్య మాటతో గద్దించబడగానే దిగిపోయింది. దేవునికి ఒకరోజు గెరాసనీ ప్రాంతానికి వెళ్ళాడు యేసయ్య. ఎక్కడికండి? గెరాసనీయులు. చెప్పండి ఎవరండి? అక్కడ ఒక భయంకరమైన మనిషి అతనికి ఎదురయ్యాడు యేసయ్యకి. సముద్రంలో నామ ప్రయాణం చేసి ఆ ఒడ్డును దిగాడు యేసయ్య. దిగ్గానే ఆ పక్కన శ్మశానంలో ఎన్నో సంవత్సరాల నుంచి 2000 దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు అందులో. చెప్పండి ఎన్ని దెయ్యాలండి? ఒక దెయ్యం పెట్టిన వాళ్ళతోటి ఏగలేకపోతున్నాం మనం. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఒక దెయ్యం పట్టిన వాళ్ళతోటే ఈడు ఎలాగే ఎగాడో గాని ఎన్ని దెయ్యాలు ఇల్లో? 2000 దెయ్యాలు ఉన్నాయట అతనిలో. యేసయ్య అలాగా అడుగు పెట్టగానే ఆ శ్మశానంలో నుంచి పెద్ద రాయట్టుకుని వచ్చి యేసయ్యని కొట్టేద్దామని వచ్చాడట. అప్పుడు యేసయ్య ఆగా అన్నాడు. సైలెంట్. అందులో దెయ్యాలు అంటున్నాయట యేసయ్యతో, అయ్యా దావీదు కుమారుడా, రక్షకుడా, దేవుని కుమారుడా, మమ్మల్ని నాశనం చేయడానికి ఇక్కడ కూడా వచ్చావా? మేమెంతయ్యా, మాకు అధికారం ఏంటయ్యా? నువ్వు అయ్యా మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళిపోమని నువ్వు ఆజ్ఞ ఇవ్వకయ్యా. అదిగో అక్కడ పందులు మేపబడుతున్నాయి, ఆ పందుల్లోనికి వెళ్ళిపోతే మేము అందులో బతుకుతాం అనగానే కొండ అన్నాడట. ఒకే మాట అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? కొండ అనగానే ఆ 2000 దెయ్యాలు, అన్ని సంవత్సరాలు ఉన్న ఆ దెయ్యాలు ఒక్కసారిగా యేసయ్య మాటకు లోబడి ఆ దెయ్యాలు అతని నుంచి వచ్చి ఆ పందుల్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు బాగా చెప్తున్నారు, కాకినాడ నుంచి వచ్చాను అనుకుంటున్నారు కదా. కదా ఇప్పుడు చెప్తాను అనుకోండి. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటకి ఎవరు లోబడ్డారు చెప్పండి? యేసయ్య మాటకి గాలి లోబడింది, యేసయ్య మాటకి నీరు లోబడింది, యేసయ్య మాటకి దెయ్యాలు లోబడ్డాయి, యేసయ్య మాటకి రోగాలు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు లోబడ్డాయి అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చప్పట్లేమని కొట్టగలరా? మీరు భలే కొడుతున్నారు. కొంతమంది అండి చప్పట్లో దోమ కూడా సావ. మొన్న ఊరెళ్ళాను, దేవుడు మహిమపరచని చప్పట్లు కొట్టాలంటే ఈ ఊరికయ్యే తల్లి ఎందుకు బాగానే కొట్టాను అన్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. ఆయనకి ఎందుకు లోబడుతున్నాయి? ఆయన సర్వాధికారి అయిన ఆయన మాటకి నీరు లోబడింది, గాలి లోబడింది, దెయ్యాలు లోబడ్డాయి, రోగాలు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఒక రోజట యేసయ్య సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడట. ఎక్కడ? సముద్రం మీద ఎవరైనా నడుస్తారండి? నడవగలరా? రోడ్డు మీద సరిగా నడవలేం మనం. ఆమె చెప్పండి. రోడ్డు మీద నడవే రాదు కొంతమందికి. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. అలాగే ఒక మనిషి అట పక్కడికి ఇద్దరికి గొడవ అయింది. చెప్పండి ఎవరికి? ఇద్దరికి గొడవ అయిందట. వినండి వినండి వినండి. అంటే ఇద్దరు తిట్టేసుకున్నారు. నీ మొక్క నా మొక్క ఆయన వేసుకున్నారు. అయిపోయింది. సాయంత్రం అయింది. పల్లెటూరులో ఏం చేస్తారు? శుభ్రంగా వాకులు తుడిసి పేడకల్లా వేసుకుంటారు కదా. వేసుకుని ముగ్గెట్టుకుందంట ఈ మనిషి. అవతల మనిషి అదే టైంలో కుళాయి దగ్గరికి నీళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళాలంటే ఈవిడ వాకిట్లో వచ్చే వెళ్ళాలి. నీళ్ళు అట్టేసుకొని వచ్చేస్తున్నట్ట. ఈ మనిషి అడ్డుగా వేసేసిందంట. ఏంటి? మరి వెళ్ళదా ఎవరనే? ఎందుకు కొంతమంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారండి బాబు. వేసేసిందట పెద్ద ముగ్గు. పాపం అప్పటికే కూడా చూసుకొని అలా దాటుతూ వెళ్ళగానే ఇంకా ఎయ్యక తప్పలేదు అడుగు. ఎక్కడ? ముగ్గు మీద తొక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ మనిషిని ఏమి నడుస్తున్నావే కోడి, ఏమి వంటొచ్చిందే కోడి అంటున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం. కోడి వంకెట్టి ఎవరిని తిడుతుండే? ఎవరిని ఎలాంటి వాళ్ళు ఉంటారండి? కానీ మీరు మాత్రం కరెక్ట్. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరి మీద కోపం ఉంటే మనం ఇలాంటి వాళ్ళే ఆ పిల్లి మీద, కుక్క మీద వంకెడి తినేస్తుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. మనకి రోడ్డు మీద సరిగా నడడం రాదు, కానీ యేసయ్య ఎక్కడ నడుస్తున్నాడో తెలుసా? నీటి మీద నడిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నీటి మీద కూడా నడవగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్యకి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకే ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. అందుకు ఆయన సర్వాధికారైన దేవుడు. ఆయన సర్వాధికారైన దేవుడు అని ఊరకన అయిపోయేటి. నువ్వు అనుకుంటే అయిపోయేటి, కానీ సృష్టిలో రుజువులు కనబడాలి.
దేవునికి స్తోత్రం. ఆయన సర్వాధికారైన దేవుడని సృష్టి రుజువు చూపిస్తుంది. ఆయన మాటల్లో చెప్పే దేవుడు కాదు, చేతలతో చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. అందుకు రుజువులు కనబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎటువంటి దేవుడని. కొంతమంది ఏమన్నారంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు అనేవాళ్ళు లేరా? మాట్లాడరే, ఎక్కిరించి ఎటకారం చేసి తక్కువ చేసి మాట్లాడి, మీ దేవుడు అంత గొప్పవాడైతే సిలువ మీద 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు అనేవాడు ఒకడు తయారయ్యాడు. మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. వాడికి తెలియని విషయం ఏంటో తెలుసా? 3 మేకులు పీక్కోవడం కాదు, అంతకన్నా గొప్ప అద్భుతం చేశాడు. ఏమిటో తెలుసా? 3 మేకులు పీక్కోవడం పెద్ద విశేషం కాదు ఆయనకి. ఆయన 3 మేకులు పీక్కోవడానికి రాలేదు, 3 మేకులు వేయించుకోవడానికి వచ్చాడు ఆయన. రెండోది ఏంటో తెలుసా? ఆయన అంతకన్నా అద్భుతం ఏంటో తెలుసా? వాడికి అర్థం అవ్వలేదు, ఊహకందరది ఏంటంటే 3 రోజులు మట్టి గర్భములో సమాధిలో ఉండి పునరుద్ధారుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. 3 మేకులు పీక్కోవడం సులువా? చచ్చిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేవడం గొప్పతనమా? ఆమె చెప్పే రోషంగా చెప్ప రోషంగా. మన దేవుడు 3వ రోజున చనిపోయి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన రుజువులు ఉన్నాయి ఆయన దేవుడు అనడానికి, చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఆయన దేవుడు అనడానికి, సృష్టిలో ఆయనకి ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఆయన సర్వాధికారైన దేవుడు అనడానికి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అలాంటి దేవుడు ఎక్కడున్నాడు? మళ్ళీ మీరు వెనక అలా నిలబడి ఉన్నాడు కపెర్నహూములో పేతురు ఎదుట. స్తోత్రం. అధికారి ఆ నోటి మాట సెలవిస్తే సమాధుల్లో పుచ్చిపోయినోళ్ళు పురుగులెట్టినోళ్ళు కూడా తిరిగి బతికేస్తగలిగిన శక్తి కలిగిన దేవుడు అలా నిర్మాలంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందాకేంటి? సహకరించిన చేప. చెప్పండి, ఇలాంటి దేవుడికి ఏం చేయాలనుకుంటున్నది చెప్పాలా? ఇప్పుడు ఆయన శిష్యుడు ఎవరు? పేతురు గారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడికి అంటే శిష్యుడైన దైవజనుడు పేతురు గారు ఎవరు చెప్పాలా? దైవ సేవకుడు పేతురు అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరికి అవసరం ఉందా లేదా? మాట్లాడరా, ఏం అవసరం? అవునా? ఇప్పుడు ఆ డబ్బు అవసరాన్ని బట్టి ఇది తప్పనిసరిగా ఏమండి వారి యొక్క సహకరించింది. చెప్పండి, వాళ్ళిద్దరికి సహకరించింది. నేను ఒక మాట చెప్పనా? దేవుని మందిరంలో కూడా మనం కూడా మంచి చేపలుగా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? మాట్లాడలేదు ఇప్పుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. సహకరించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఏం చేసింది? మొట్టమొదటి గుణం ఏంటి దీనికి? సహకరించింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి? సర్వాధికారి అయిన దేవుడైన యేసయ్యకి తన సేవకుడైన దైవ సేవకుడైన పేతురు గారికి దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు ఒక మాట అడగనా? మీ మీద ఉన్న చనువుతో నువ్వు దేవుని మందిరంలో సహకారిగా ఉంటున్నావా? చెల్లి, అన్నయ్య, తమ్ముడు, కృపారావు గారు, మీరు సహకారులుగా ఉంటున్నారా? ఇప్పుడు సీరియస్ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు సీరియస్ ఉంటున్నారా? మీ గుండె మీద చేయొచ్చు చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి మీరు దేవుడి మందిరంకి వస్తున్నారు? ఎంతకాలం నుంచి దేవుడి బిడ్డలని అనిపించుకుంటున్నారు? మీరు సహకారులుగా ఉంటున్నారా? ప్రశ్నించుకోండి. దేవునికి నీ దైవ సేవకుడు మీరు సహకారంగా ఉన్నారా? సహకరించడం అంటే అయ్యగారు మీరు చెప్పండి బాబు, మీరు చెప్పండి బాబు, మేము వింటాం అన్న వాళ్ళకి ఉంటే ఒక మాట చెప్తాను. మీరు నా సేవ 25 సంవత్సరాల నుంచి ఫుల్ టైం సేవలో ఉన్నాను నేను. 3 అపోస్తులని దైవజనుల దగ్గర శిష్యరికం చేశాను. అయితే నా సేవ ఏమండి చాలా కష్టమైన సేవ. మా ఊర్లో దేనమ్మ అని ఉండేది. ఎవరండి? పెద్ద వయసు చౌదరీల అమ్మాయి అనమాట. చౌదరీలు గారు దేవుణ్ణి నమ్ముకుంది. ఆవిడ కుటుంబంలో వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నదని ఎలేసేసారు ఆ మనిషి. అయితే ఆవిడ ఏం చేసిందో తెలుసా? చిన్న బియ్యం డబ్బా లాంటిది ఉండేది మందిరంలో. 5గురు 7గురు చివరు తొలి దినాల్లో నాకు వాళ్ళు తీసుకొచ్చి వేసిన బియ్యం ఉంటాయి కదా, నేను వీధి కోటాలు పెట్టేవాడిని రాత్రులు అయ్యేటప్పటికి. ఆ పాపల దగ్గర, చౌదరుల దగ్గర, వీళ్ళందరి దగ్గర పెడితే ఆవిడ ఏం చేసిందో తెలుసా? రాత్రి 10 గంటలకు కూటం పెడితే ఈవిడి ఆ కూటానికి వెళ్ళేటప్పుడు ఆవిడ బయట చెంగు ఉంటుంది కదా, ఇలా చూడండి, ఈ చెంగు ఉంటుంది కదా, ఈ చెంగు తీసుకుని ఆ బియ్యం డబ్బా దగ్గరికి వెళ్ళి సోల్డం బియ్యం తీసి ఇందులో వేసుకుని ఎలా దోపుకుంది.
నేను అనుకునేవాడిని ఏంటి మనిషి కక్కుతే అని అనుకునేవాడిని, అడిగితే చెప్తాను కదండి అని అనుకునేవాడిని. కానీ పెద్దవాడు ఏమనలేదు. అప్పుడు నాకు అర్థం అలా. అది వేసుకొని 9 గంటలకి వీధి కూటం పెట్టేవాళ్ళు, ఇలాంటి ఇలాంటి బల్లేసి డ్రమ్ము కొట్టేవాళ్ళు, కాయలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఆ ఊరోళ్ళు సరిగ్గా 10 గంటలకు ఫుల్గా ఇక్కడ వరకు తినేసి సరిగ్గా మేళ్ల మీద గొట్ల మీద చక్కగా వచ్చి ఆలకించేవారు దేవుడు మాటలు. ఆ 11, 12 అయిందండి, మాటలు అన్నీ ఆలకించేవారు. ఆ డాబాల మీద ఈ మెట్ల మీద అక్కడక్కడ కూర్చొని దేవుడు మాటలు వినేవారు ఆసక్తిగా. అయిపోయిన తర్వాత అందరూ ఏం చేసి తెలిసి మనిషి దేనమ్మ గారు, అమ్మగారు ఒక పళ్ళు ఉంటే ఇవ్వండి అని అడిగేదాన్ని. ఆ ఒక పళ్ళువి తీసుకొని అందరూ చూస్తుండగా ఈ బియ్యం తీసుకొచ్చింది కదా, ఈ బియ్యం అలా వేసేదాన్ని.